తరువాయి భాగం ఆరోగ్య సూత్రాలు. తెల్లవారుజామున 4 నుండి 4:30 లోపు ఉన్న కాలాన్ని వృషకాలం అంటారు. ఈ సమయంలో నిద్ర లేచిన వారికి బుద్ధి వికసిస్తుంది, ముఖ వర్చస్సు అధికమవుతుంది. లేవగానే దంతధావనాది కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసుకోవాలి. ధ్యానమునకు కూర్చోవాలి. అరగంట సేపు ధ్యానం అంటే మెడిటేషన్ చేయాలి. సమయం 4:30 నుండి 5:18 అరుణోదయ కాలం అని పేరు. ఆ కాలములో అరగంట సేపు ప్రాణాయామములు చేయాలి. సమయం 5:18 నుండి 5:42 వరకు ప్రాతకాలం. ఈ సమయంలో అరగంట సేపు యోగాసనములు వేయాలి. తరువాత సూర్యోదయం జరుగుతుంది. 1 గంట సేపు ఉదయపు నడక చేయాలి. లేలేత సూర్య కిరణాలు, చల్లని గాలి, ప్రకృతిలో సమయాన్ని గడపాలి. నడక పూర్తి చేసుకువచ్చిన తరువాత 1 గ్లాసు పండ్ల రసం సేవించాలి. స్నానాదుల కార్యక్రమం పూర్తి చేసుకుని పూజాది కార్యక్రమాలు అయిన తరువాత 9 గంటలకు అల్పాహారం, 11 గంటలకు 1 గ్లాసు జ్యూస్ తాగాలి. 1 గంటకు భోజనం. తినే అన్నాన్ని భగవంతుని ప్రసాదంగా భక్తితో భుజించాలి. తిట్టుకుంటూ తినకూడదు. ఆహారం వల్ల బలం, తేజస్సు కలుగుతుంది. విరక్తిగా తినడానికి బలం రాదు, తేజస్సు కలగదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. భోజనానంతరం ఏ పని చేయకూడదు. కొంతసేపు విశ్రాంతి. సాయంత్రం 4:30కి స్నాక్స్, టీ. రాత్రి 7:30కి భోజనం లేక పలహారం. రాత్రి భోజనం మితంగా ఉండాలి. 3 పూటలా మనం తీసుకునే ఆహారం పోషక విలువలు కలిగి ఉండాలి. మితంగానే భుజించాలి. రాత్రి 10 గంటలకు నిద్ర. నిద్రకు ముందు 5 నిమిషాలు భగవద్ధ్యానం చేయాలి. శుచి అనేది అన్ని సమయాలలో పాటించాలి. ఇది ఆరోగ్యానికి చాలా ప్రధానమైన విషయం. బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంటిలోకి రావాలి. మలిన వస్త్రాలను పిల్లలకు తగలకుండా దూరంగా ఉంచుకోవాలి. ఉదయం నుండి అనేక పనులు చేస్తూ ఉండటం, అనేక మందిని కలవటం వలన చేతులు మలినమవుతాయి. అందుచేత కరచాలనం అంటే షేక్ హ్యాండ్స్ చేయటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇవి శారీరక ఆరోగ్యానికి దోహదపడే ప్రాథమిక సూత్రాలు. మానసికంగా ఆరోగ్యం కలిగి ఉండటం ప్రధానం. ప్రతి వ్యక్తి 8 దుష్ట లక్షణాలు దరిచేరనివ్వకూడదు. అవి అలస, దీన, నిద్ర, తంద్ర, కార్పణ్యము, నిరహంకార, క్లీబ, ప్రమీలక అనునవి. అలస అంటే బద్ధకం, సోమర్తనం. దీన అంటే దిగులు పడటం. నిద్ర అంటే అతి నిద్ర, ఎక్కువ సమయం నిద్రపోవటానికి ఇష్టపడటం. తంద్ర అంటే కునికిపాట్లు పడటం. కార్పణ్యం అంటే బేలతనం కలిగి ఉండటం. క్లీబ అంటే చేసే పని యందు ఇష్టము లేకపోవటం. నిరహంకార అంటే విచారంగా ఉండటం. ప్రమీలిక అంటే సంకోచపడటం, ప్రతిదానికి వెనకడుగు వేయటం. ఇవి అన్నీ కూడా నిస్సత్తువును కలిగించే దుర్లక్షణాలు. ఇవి మనసు పైనే కాకుండా శరీర ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతాయి. ఇవి కాక అరిషడ్వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు ఎప్పటికప్పుడు వాటి స్థాయి పెరగకుండా చూసుకుంటూ ఉంటే అనారోగ్యం దరిచేరదు అని పినాకపాణి వచ్చిన అతిథులకు ఆరోగ్య రహస్యాన్ని విప్పి చెప్పారు. శ్రీహర్ష సుధా ఆనందంగా మేము కూడా రేపటి నుండి ఈ సూత్రాలను పాటించటానికి ప్రయత్నిస్తాము అన్నారు. అలా పాణి, కాత్యాయని సమయం వచ్చినప్పుడల్లా ఆరోగ్య సూత్రాలు కూడా ధర్మాలలో ఒక భాగమేనంటూ ప్రచారం చేస్తూ ఆరోగ్యం పుష్టిగల సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజారాం గారింట్లో ధర్మాచరణ యజ్ఞం సభ్యులందరినీ
ముఖ్య సమావేశమునకు ఆహ్వానించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. అందరూ సకాలంలో విచ్చేశారు. అందరికీ గేట్ లోపలికి రాగానే బకెట్ నీళ్లు ఏర్పాటు చేసి కాళ్ళు కడుక్కొని రమ్మనమని చెప్పారు. ఒక ఆయన విసుగ్గా మొహం పెట్టి తప్పదన్నట్టుగా కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాడు. అయినా లోపల ఏదో తెలియని చిరాకుతో మన మీటింగ్కి కాళ్ళు కడుక్కోవటానికి ఏమిటి సంబంధం అన్నాడు. కానీ ధర్మం ఆచరించేటప్పుడు, దాని గురించిన అధ్యయనం చేసేటప్పుడు, ధర్మం గురించి చర్చించేటప్పుడు విధిగా శుచిని పాటించాలి. శుచి లేని వానికి ఈ ధర్మశాస్త్రం వంట పట్టదు. అయ్యా క్షమించండి, ఈ రోజుల్లో ఏ మీటింగ్కి వెళ్ళినా బూట్లతో కూర్చోవటం అలవాటై విసుగుపడ్డాను. మరలా ఇలాంటి పొరపాటు జరగదు అని హామీ ఇచ్చాడు. డాక్టర్ రాజారాం గారు ఈరోజు మన ధర్మాచరణ యజ్ఞమునకు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. రెండవది, కొన్ని వర్క్షాప్ నిర్వహించాలని ఆలోచన చేశాం కదా. మీ అభిప్రాయాలు నిర్మోహమాటంగా చెప్పండి. ఒక ఆయన లేచి, కమిటీ చాలా అవసరం, మీరు నాకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధం అన్నాడు. మరొక ఆయన, నాకు పదవి అక్కర్లేదు, మీరు అప్పచెప్పిన పనులు చేయటానికి సిద్ధం అన్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఏతావాత అందరూ కూడా ఇది ఒక ఉద్యమంగా ప్రజలలోకి తీసుకువెళ్ళటానికి సంసిద్ధులైనారు. పినాకపాణి ఆ కమిటీలో తాను తన భార్య కాత్యాయని ఉండలేమని చెప్పారు. ప్లానింగ్, అడ్మినిస్ట్రేషన్లతో పాటు మా టైం వృధా అవుతుంది. వర్క్షాప్ లో గాని బయట వేదిక మీద ధర్మం గురించిన బోధ మాత్రం మేము చేస్తాము అన్నారు. ధర్మాచరణ యజ్ఞ వేదిక ఏర్పాటైంది. గౌరవాధ్యక్షులుగా శ్రీ పినాకపాణి, అధ్యక్షులుగా డాక్టర్ రాజారాం, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ నీలకంఠం, ప్రధాన కార్యదర్శి శ్రీహర్ష, కోశాధికారి భీమశంకర్. కమిటీ సభ్యులు 10 మందిని సెలెక్ట్ చేశారు. అందరూ తమ ఆమోదాన్ని తమ కరతాళ ధ్వనుల ద్వారా తెలియచేశారు. మహిళా విభాగంలో కూడా ప్రత్యేక కమిటీ ఆవశ్యకతను చర్చించి ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షులు కాత్యాయని, అధ్యక్షులు ధరణి, ఉపాధ్యక్షులు హిమబిందు, కార్యదర్శి అహల్య, కోశాధికారి సుధ. ఇతర కమిటీ సభ్యులుగా ఆర్థికవేత్తలను, విద్యావంతులను, సామాజిక సేవాభిలాషులను ఏర్పాటు చేశారు. సమావేశం రాత్రి 8 గంటల దాకా కొనసాగింది. సంధ్యా సమయంలో అరగంట విరామం ఇచ్చారు. భోజనాలు, స్నాక్స్ అన్ని సమయాన్ని బట్టి నడుస్తున్నాయి. ముందుగా ఒక వర్క్షాప్ నిర్వహించాలని తీర్మానించారు. వర్క్షాప్ రోజే చర్చించవలసిన విషయం అజెండాగా తీసుకుందామని ప్రతిపాదించారు. అందరూ ఆమోదించారు. సమావేశం ముగిసింది. ధర్మాచరణ యజ్ఞ మొదటి సమావేశం పినాకిని ధర్మాచరణ సభా ప్రాంగణంలో జరిగింది. డాక్టర్ రాజారాం అధ్యక్షతన సభ ప్రారంభమైంది. పినాకపాణి ధర్మ స్వరూపాన్ని తెలియజేశారు. ధర్మం వర్ణాశ్రమ ధర్మాలకు విధించిన ధర్మాలు. రెండవది పురుషార్థం. ధర్మాలు తెలియజేసే గ్రంథాలు, మనుస్మృతి, ఇతిహాసాలు. పినాకపాణి కమిటీ సభ్యులకు తాను ఈ గృహమును ధర్మాచరణ సభా ప్రాంగణంగా తీర్చిదిద్దాలని సంకల్పించినట్టు తెలియజేశారు. అత్యంత ఆధునికంగా, నూతనంగా లెక్చర్ హాల్ ని తీర్చిదిద్దమని కమిటీ సభ్యులను కోరారు. మహిళా విభాగం సభలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక హాలు, ధర్మాన్ని బోధించే ఉత్తమ తెలుగు, సంస్కృతం, ఆంగ్లంలోని గ్రంథాలను సేకరించి గొప్ప గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ ఆధునికీకరణకు అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పారు. ఈ పనులు పూర్తి అయ్యేదాకా మనం బయట కాన్ఫరెన్స్ హాల్లో అద్దెకు తీసుకుని ప్రచారం ప్రారంభించుదాం. ముందుగా 1 రోజుల పాటు మన 2 కమిటీల సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని అధ్యక్షులు రాజారాం సూచించారు. అందరూ ఆచరించగలిగిన ధర్మాలు చిన్న చిన్న కరపత్రాలుగా, పుస్తకాలుగా ముద్రించి పంపాలి. అందుకు మన కమిటీలో ఉన్న సంస్కృత, తెలుగు ప్రొఫెసర్లు,
ప్రాథమిక, మధ్యమ, ఉన్నత స్థాయిలుగా విభజించి వ్రాయటం అవసరమని గుర్తించారు. పినాకపాణి గారి వద్ద మన ప్రాచీన సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు కొన్ని వేలు ఉన్నాయి. అవి అన్ని షిప్పులో ఇండియాకి తీసుకొచ్చారు. చక్కని అల్మరాలు కొని వాటిని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఇతర సాహిత్యంగా విభజించి అమర్చారు. లైబ్రరీని నిర్వహించటానికి ఒక రిటైర్డ్ లైబ్రరేరియన్ ని నియమించారు. ప్రస్తుతం పినాకపాణి దంపతులు తమ గృహంలో క్రింద అంతా లైబ్రరీకి కేటాయించి పైన నివాసం ఉంటున్నారు. వారి కమిటీ మీటింగ్స్ కు కూడా ముందు హాల్ సరిపోతుంది. సభలు, వర్క్షాపులు నిర్వహిస్తే బయట హాల్స్ తీసుకోవాలి. తమ సొంత గృహం నిర్మాణం అయ్యే వరకు ఇలా సర్దుకుపోవలసి వచ్చింది. నగరంలో అనేక గ్రంథావిష్కరణ సభలు, సాహితీ సభలకు పినాకపాణికి ఆహ్వానాలు అందుతున్నాయి. ఆయన వాటిని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. తమ వాక్కుని, కాలాన్ని ధర్మ ప్రచారానికి తప్ప ఇతర లౌకిక విషయాల యందు వృధా చేయదలుచుకోలేదని చెప్పి పంపిస్తున్నారు. ధర్మాచరణ యజ్ఞ వేదిక కమిటీ సభ్యులలో ఒక ఆయన తన కుమారునికి ఎంగేజ్మెంట్ అంటే తాంబూలాలు కార్యక్రమానికి రావలసిందని పినాకపాణి దంపతులను ఆహ్వానించాడు. మిగిలిన కమిటీ సభ్యులు అందరినీ పేరు పేరున ఆహ్వానించాడు. తాంబూలాల కార్యక్రమం పెద్ద ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది. కార్యక్రమం ముగిసే సమయానికి భోజనాలకి మధ్య గంటన్నర సమయం ఉన్నది. పినాకపాణిని ప్రసంగించమని అందరూ కోరారు. పినాకపాణి వివాహం అనేది షోడశ కర్మలలో ఒకటి. షోడశ కర్మలు అనగా మానవుడు జన్మించినది మొదలు ఆఖరి శ్వాస వరకు కొన్ని సంస్కారములు చేయాలి. సంస్కారము అంటే శుద్ధి చేయటం, మనలో ఉండే మాలిన్యాలను తొలగించి పరిశుద్ధతను నిక్షిప్తం చేయటం కోసం చేసే మంత్రపూర్వక క్రియలకు సంస్కారం అని పేరు. ఈ సంస్కారాలు ధర్మశాస్త్రాలలో విభిన్న అభిప్రాయములతో చెప్పబడి ఉన్నాయి. అవి గర్భాధానం, పుంసవనం, సీమంతోన్నయనం, జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలకర్మ, ప్రాజాపత్య వ్రతము, సౌమ్య వ్రతము, ఆగ్నేయ వ్రతము, వైశ్వాదేవ వ్రతం, గోదాన వ్రతం, ఉపనయనం, సమావర్తనం, వివాహం. ఈ క్రింది వాటిని తప్పక చేయాలి. గర్భాధానం, గర్భాధానమునకు నిషేకము అని మరి ఒక పేరు ఉన్నది. గర్భమును నిక్షిప్తించుట అని అర్థం. భార్యాభర్తలలో ఏ ఒక్కరికి కూడా చెడు తలంపులు లేని సమయంలో, మనస్సు నిర్మలంగా ఉన్న సమయంలో జరగవలసిన కార్యం. కామక్రీడ కోసం కాకుండా జరిపే సృష్టి కార్యం. అమోఘమైన శక్తితో జీవునికి ప్రాణం పోసే పవిత్రమైన కార్యం. భర్త వేద మంత్రాలతో ఈమె గర్భమునందు ఉత్తమ పుత్రుడు కలగాలని చేసే సంస్కారం. రెండవది పుంసవనం. స్త్రీ గర్భంలో మొదటి 2 నెలలు అన్నమయము, ప్రాణమయము అన్న 2 కోశాలు నిర్మితమవుతాయి. ఉత్తమ పుత్రుడు కలగాలని చేసే సంస్కారము 2 నెలలు నిండిన తరువాత 3వ నెలలో ఈ సంస్కారం చేయాలి. మూడవది సీమంతోన్నయనం. గర్భవతికి వేద మంత్రాలతో శాస్త్ర విహితమైన వస్తువుతో గర్భవతి శిరస్సున పాపిడిను దిద్దటము. 7వ నెల వచ్చినప్పుడు చేయవలసిన సంస్కారము తల్లికి ఏ విధమైన హాని కలగకుండా పిండ శుద్ధ్యర్థం గర్భంలోని శిశువు కోశాలు చక్కని రూపుదిద్దుకోవటానికి చేసే సంస్కారం. పై 3 సంస్కారములు గర్భిణీ స్త్రీకి మాత్రమే కాకుండా గర్భస్థ శిశువు కూడా రక్షణ కవచములు. 4వది జాతకర్మ. కొడుకు పుట్టిన వెంటనే పిల్లవానికి దీర్ఘ ఆయుర్దాయం, ఆరోగ్యం, మంచి బుద్ధి, జ్ఞానము కలిగి ఉండాలని చేసే సంస్కారం. 5వది నామకరణం. బిడ్డ పుట్టిన 11, 21వ రోజులలో శుభ గడియలలో వానికి ఒక పేరు పెట్టాలి. అది నామకరణ సంస్కారం. 6వది అన్నప్రాశనం. బిడ్డ పుట్టిన రోజు నుండి 5 మాసాల వరకు కేవలం పాలు త్రాగించి పెంచటం జరుగుతుంది. 5 నెలలు నిండిన బిడ్డకు ద్రవాహారం సరిపోదు, ఘనాహారం మొదలు పెట్టాలి.
దీనిని అన్నప్రాసన సంస్కారం అంటారు. 7వది చూడాకరణం. బిడ్డ పుట్టిన 3వ సంవత్సరం ప్రారంభమైన తరువాత పుట్టు వెంట్రుకలు తీయాలి. క్షత్రియులు 5వ సంవత్సరం, వైశ్యులు 7వ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయటం అనే సంస్కారాన్ని ఆచరిస్తారు. దీనినే చౌల కర్మ అని కూడా అంటారు. 8వది ఉపనయనం. ఉపనయనము అంటే విద్యాభ్యాసానికి ముందు జరిపే సంస్కారం. గర్భము నుండి 8వ సంవత్సరం లేదా పుట్టినరోజు నుండి 8వ సంవత్సరముల వయసులో చేయబడవలసిన సంస్కారం. ఏదైనా 15 సంవత్సరములు దాటరాదు. ఉపనయనం అనేది బాలునికి ఆధ్యాత్మిక జన్మం పొందటమే. 9వది సమావర్తనం. వేదము అనే బ్రహ్మవ్రతాన్ని ఆచరిస్తున్నవాడు కాబట్టి బ్రహ్మచారి. విద్యను పూర్తి చేసుకుని గురువు అనుమతి తీసుకుని స్నానం అని, స్నాతక వ్రతం అని చెప్పబడే సంస్కారాన్ని చేసుకోవాలి. స్నాతక వ్రత సంస్కారం చేసి కొనబడనిదే వివాహం చేసుకున్నటకు అర్హత రాదు. 10వది వివాహం. స్నాతక సంస్కారం చేసుకుని తగిన వధువు కోసం అన్వేషించి వివాహం చేసుకోవాలి. ఉపనయనం చేసుకుని బ్రహ్మచర్యాశ్రమం స్వీకరించినట్లే వివాహ సంస్కారం చేసుకుని గృహస్థాశ్రమం స్వీకరించాలి. దీనిని వివాహ సంస్కారం అంటారు. ఇలా ప్రతి వ్యక్తికి జీవితంలో ఈ సంస్కారములు చేయబడి ఉంటాయి. వీటి అర్థం తెలియని వారు కూడా సంస్కార విహీనులని, సంస్కారం ఉండాలి అని ఎదుటి వారిని నిందిస్తూ ఉంటారు. నిజానికి వారి భావం ఈ వ్యక్తి శుద్ధత లేనివాడు అని నిందించటమే. ఆ శుద్ధత కోసం జరిపేవే ఈ సంస్కారములు. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమం అని మానవులకు 4 ఆశ్రమ వ్యవస్థలు ఉన్నాయి. బ్రహ్మచారులు బ్రహ్మచర్య ఆశ్రమంలోని కఠినమైన నియమాలు పాటిస్తూ విద్యాభ్యాసం పూర్తి చేయాలి. తరువాత గృహస్థాశ్రమను స్వీకరించాలి. గృహస్థాశ్రమం అంటే ఉత్తమ వంశంలోని కన్యను వివాహం చేసుకుని ఆ ఆశ్రమంలోని ధర్మాలను పాటిస్తూ జీవనం చేయటం. వివాహాలు 8 రకములుగా విభజించారు. బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం అను 6 ప్రధానమైనవి. బ్రాహ్మ వివాహం మనం ఆచరిస్తున్న విధానం. బ్రాహ్మ వివాహంలో ఆడపిల్ల తండ్రి తన కుమార్తెకు తగిన వరుని వెతికి కన్యను ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది. దైవ వివాహంలో ఎక్కడైనా యజ్ఞం జరుగుతున్నప్పుడు ఋత్విజునిగా ఉన్నవానికి తమ పుత్రికను ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది. ఆర్ష వివాహంలో తమ పుత్రిక కోసం గాని, ధర్మాన్ని పాటించటం కోసం గాని ఒక ఆవు ఎద్దుల జంటను కన్యాదాత వరుణ్ నుండి తీసుకుని వివాహం చేయటం జరుగుతుంది. ప్రజాపత్యంలో వరుని అర్చించి మీరిరువురు ధర్మాన్ని పాటిస్తూ కలిసి జీవించండి అని కన్యను వరుని చేతిలో పెట్టి వివాహం చేయటం జరుగుతుంది. ఆసుర వివాహంలో పెళ్లి కొడుకు కొంత సొమ్మును తన మామగారికి, ఆయన కుటుంబ సభ్యులకి సమర్పించి వారి ఇంటి ఆడపిల్లను వివాహం ఆడటం జరుగుతుంది. దీనినే కన్యాశుల్కం అంటారు. గాంధర్వ వివాహంలో వధువు వరుడు ప్రేమించి కేవలం వారి పరస్పర అంగీకారంతో వివాహం చేసుకోవటం జరుగుతుంది. సామాన్య కుటుంబీకుల నుండి సంపన్నుల కుటుంబం దాకా ఆధునిక కాలంలో బ్రాహ్మ వివాహం చేసుకుంటున్నారు. అదే ఉత్తమమైన సంప్రదాయంగా అందరి చేత అంగీకరించబడుతోంది. వివాహం అనేది కేవలం కామతృప్తి కోసం కాదు, మంచి గుణములు కలిగిన సంతానాన్ని పొంది సమాజ శ్రేయస్సుకు దోహదపడటం కోసమేనని మన శాస్త్రాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. స్త్రీ పురుష సంగమం అన్ని వేళలా జరగకూడదు. నిషిద్ధ వేళల్లో కలిసిన వారికి క్రూరులైన బిడ్డలు జన్మిస్తారు. సాయం సమయంలో కశ్యపుడు వారించినా వినకుండా ఆయన భార్య దితి సంగమాన్ని కోరుకుంది. విధి బలీయం అని కశ్యపుడు ఆమెను ఆనందపరిచాడు. ఫలితంగా ఆమె గర్భం ధరించి హిరణ్యకశిప, హిరణ్యాక్షులను కుమారులుగా పొందింది. సాయం సమయంలో కైకసి విశ్రవస్సును చేరింది.
ఇది నిషిద్ధ కాలం, అయినా నీవు వచ్చి చేరావు. దుష్టులైన బిడ్డలు కలుగుతారని భవిష్యత్తు చెప్పాడు విశ్రవసు. ఆమెకు దుష్టులైన రావణ కుంభకర్ణులు పుట్టారు అంటూ పురాణ కథలను ఉపమానంగా చెబుతూ ధర్మబోధ చేశారు పినాకపాణి గారు. ప్రతి గృహస్థు నిత్యం తన అజ్ఞానంతో 5 జీవహింసలు చేస్తూ ఉంటాడు. ఆ హింసలు జరిగే ప్రదేశాలకు పంచసోనాలు అని పేరు. అవి పొయ్యి, రోలు, చీపురు, రోకలి, నీళ్ల బిందె. వీటి ద్వారా మనకు తెలియకుండానే అనేక జీవులు మరణిస్తాయి. ఈ పాపాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవటం చాలా అవసరం. అందుకు దేవతలకు, అతిథులకు, మనలను ఆశ్రయించుకుని ఉన్న తల్లిదండ్రులకు, పితృదేవతలకు, తనకు కూడా అన్నం పెట్టాలి. శాస్త్రంలో తనను తాను పోషించుకోవటం ప్రధానమైన విషయంగా చెప్పబడింది. ఇలా గృహస్థాశ్రమ ధర్మాలు చాలా ఉన్నాయి. మిగతా 3 ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీదనే ఆధారపడి ఉన్నాయి. కాబట్టి రాబోయే కోడలికి మన ధర్మాలు, ఆచారాలు చెప్పి బంధువులను, అతిథులను ఆదరించవలసిన బాధ్యతను, దాని ఆవశ్యకతను చెప్పి వారికి సంసార పగ్గాలు అందించాలి అని క్లుప్తంగా వివాహ వ్యవస్థను వివరించారు. షోడశ కర్మలు నిర్వహించటం అన్నది శరీర శుద్ధికి చేసే ప్రక్రియలు అంటూ షోడశ కర్మల ప్రాశస్త్యాన్ని, ఆ కర్మలు నిర్వహించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేశారు. అద్భుతమైన విందు భోజనం ఏర్పాటు చేశారు పెళ్లి కూతురి తల్లిదండ్రులు. వివాహంలోని పవిత్రతను అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ పినాకపాణి ప్రసంగానికి ముగ్ధులయ్యారు. చాలా మంది ఎమోషనల్ గా మేము మా పిల్లల వివాహాలు పవిత్రంగా, పవిత్ర భావనతో చేస్తాము అని పినాకపాణికి హామీ ఇచ్చి మరీ కదిలారు. పెళ్లి కూతురి తల్లి, తండ్రి పినాకపాణి కాత్యాయని దగ్గరకు వచ్చి, మా అమ్మాయి వివాహం మీరు చెప్పినట్లుగా శాస్త్రబద్ధంగా జరిపించుతాం. ఆ రోజున మీరు వచ్చి గృహస్థు ధర్మాలు చెప్పాలి. పెళ్లికి వచ్చిన వారందరికీ ధర్మాల యందు అవగాహన కలుగుతుంది అని ఆహ్వానించారు. కాత్యాయని, పెళ్లిలో అందరూ సరదాగా వేడుకగా పాల్గొంటే మనం ధర్మాలు చెబితే బోరు కొట్టిస్తున్నారు అనుకుంటారు కదా. వెర్రి జోకులు, పనికిమాలిన కబుర్లతో గోల గోల చేయటం తప్ప ఈ పెళ్లి తంతును చూసేవారే లేరండి. వేడుక కూడా విజ్ఞానదాయకంగా చేద్దాం అని పెళ్లి కూతురు తండ్రి అన్నాడు. పినాకపాణి, మీ గొప్ప మనస్సుకు జోహార్లు. మేము తప్పక వస్తాం. తెలిసిన 4 మంచి మాటలు కొత్త దంపతులకు కూడా ఉపయోగపడే విధంగా చెబుదాం. నగరంలోని బ్రాహ్మణ ఐక్య వేదిక అని ఒక సంస్థ ఉన్నది. నగరంలో అనేక ప్రాంతాల్లో బ్రాహ్మణులు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరచుకుని వన భోజనాలు, బ్రాహ్మణ సంక్షేమం కోసం చిన్న చిన్న కార్యక్రమాలు నడుపుకుంటూ ఉంటారు. అటువంటి సంఘాలన్నింటినీ కలిపి ఒక ఐక్య వేదికని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి బ్రాహ్మణ సంఘంలోనూ ఉన్న అధ్యక్షులు, కార్యదర్శులు ఈ ఐక్య వేదికలో సభ్యులుగా ఉంటారు. ఐక్య వేదికకు ఒక కన్వీనర్, ఒక జాయింట్ కన్వీనర్, కోశాధికారి ఉంటారు. ఆ ముగ్గురు వచ్చి పినాకపాణిని కలిసి, ఈ సంవత్సరం నగరం వెలుపల ఉన్న పెద్ద మామిడి తోటలో కార్తీక వన సమారాధన చేసుకుంటున్నాం. మీరు ముఖ్య అతిథిగా వచ్చి ప్రసంగించమని కోరారు. పినాకపాణి, నేను బ్రాహ్మణుడను కాదు కదా, మీ సభలో ప్రసంగించటానికి నాకు అర్హతమేమీ ఉన్నది. కన్వీనర్, మీరు వేదం చదివారు, శాస్త్రాలు మధించారు, ధర్మ నిరతులు. ధర్మ స్థాపన కోసం మీరు చేస్తున్న సాధన, కృషి అనిర్వచనీయం. మేము ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యం చేస్తున్నారు. విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు కదా. 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మత్వం పొంది బ్రహ్మర్షి అయ్యాడు. మీకు కులం ఏమిటి? మీరు ఒక వర్గమును చెందినవారు అనుకుంటే పెద్ద తప్పు. విశ్వమానవ శ్రేయస్సు కోసం శ్రమించే, తప్పించే మీకు కులం ఏమిటి? పరమాత్మకు కులమునగా చెప్పండి అన్నాడు. పినాకపాణి, నేను చాలా సామాన్యుణ్ణి, ఇంకా విద్యార్థిని అనుకుంటూ ఉంటాను. మీ అభిమానానికి కృతజ్ఞతలు. తప్పక వస్తాము, వెళ్ళిరండి అన్నాడు. వచ్చిన వారు త్వరలో తేదీ తెలియజేస్తామని చెప్పి పినాకపాణి దంపతుల పాదాలకు నమస్కరించి వెళ్ళారు. కాత్యాయని
ధరణికి ఫోన్ చేసి తన ఇంటికి బ్రేక్ఫాస్ట్కి రమ్మనమని ఆహ్వానించింది. ధరణి కాత్యాయని ఇంటికి వెళ్ళింది. క్రింద పినాకపాణి, కాత్యాయని ధరణి కోసం ఎదురు చూస్తున్నారు. కాత్యాయని ధరణిని ఆలింగన చేసుకుని ఆనందాన్ని వ్యక్తపరిచింది. బ్రేక్ఫాస్ట్ అయిన తరువాత కాత్యాయని ధరణిని తీసుకుని పైన తమ గదికి తీసుకువెళ్ళింది. కాత్యాయని, ధరణి, నీ గురించి చెప్పు. ధరణి, ఎక్కడని చెప్పను, ఏమని చెప్పను. కాత్యాయని, మన చిన్నతనంలో మనం దూరం అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు నీ జీవితంలోని విశేషాలు చెప్పు. ఈ రోజు మొత్తం మనమిద్దరం మన గురించి మనస్సు విప్పి మాట్లాడుకుందాం అన్నది. ధరణి నిర్వేదంగా నిట్టూర్చింది. తన జీవితం అర్ధరహితమైనదని వాపోయింది. పొల్లు పోకుండా తన కథను యథాతథంగా కాత్యాయనికి చెప్పింది. ఎవ్వరూ లేని ఏకాకిని అంటూ కంట తడి పెట్టుకుంది. కాత్యాయని అనునయించి ధైర్యం చెప్పింది. కాత్యాయని తన ప్రేమ వివాహం, సంతానం, కెరీర్, తన కుటుంబం అంటూ తన గురించి చెప్పింది. ధరణి కాత్యాయని మనస్ఫూర్తిగా జీవితంలో విజయం సాధించావు అని అభినందించింది. ధరణి తనది నిస్సారమైన జీవితం అని నిట్టూర్చింది. ధరణి లోపల మదన పడుతోంది అని కాత్యాయని గ్రహించింది. ఆమెను ఊరడించింది, ఉత్సాహపరిచింది. వ్యక్తిగా కీర్తి పొందావు. రాజుకు సైన్యం బలం, వ్యక్తికి కుటుంబం బలం. అందుకే మన వాళ్ళు గృహస్థాశ్రమం ప్రతి ఒక్కరూ స్వీకరించటం ప్రాథమిక ధర్మం అని, కుటుంబ వ్యవస్థ మనిషికి పరిపూర్ణిస్తుంది అని చెప్పారు. ఇక నుండి నీకు నేను ఉన్నాను, నా కుటుంబం నిన్ను వెన్నట్టు ఉంటుంది. ఇక ఒంటరిదాన్ననే భావం మనస్సులో నుండి తుడిచేయమని వెన్ను తట్టింది. ఆ రోజు అక్కడే భోజనం. సాయంత్రం చీకటి పడిదాకా ఎన్నో కబుర్లు, భావి ప్రణాళికలు చర్చించుకుంటూ గడిపారు. ధరణి ఇంటికి బయలుదేరింది. తరువాయి భాగం అస్పృశ్యత. పినాకపాణిని కలవటానికి యువకులు కొందరు వచ్చారు. పినాకపాణి వారితో తమ తోటలో సమావేశమయ్యారు. ఒక యువకుడు, మీరు అమెరికా వాళ్ళు ఇక్కడికి వచ్చి పాతకాలం నాటి ధర్మాలను బోధించడం ఏమిటి సార్? ఏముంది అంటరానితనం అనే జాడ్యం మమ్మల్ని విడదీసింది అన్నాడు. పినాకపాణి నవ్వుతూ, ఒక దేశం గురించి గాని, ఒక ధర్మం గురించి గాని, ఒక వ్యక్తి గురించి గాని విమర్శించేటప్పుడు మనం చరిత్ర చదవాలి. విషయం సంపూర్ణంగా తెలిసాక విమర్శ చేస్తే అర్థం ఉంటుంది అన్నాడు. మరొక యువకుడు, అతను చెప్పిన దానిలో తప్పే ఉంది. ఒక కులం వారు కొన్ని కులాల వారిని అంటరాని వారుగా చూడటం వలన జరిగిన అనర్థం ఇప్పటికీ మానని గాయంగా ప్రజలను విడదీసింది అన్నాడు. పినాకపాణి ఆ యువకులనందరినీ ఒక చెట్టు కింద కూర్చోబెట్టి సరదాగా మాట్లాడుతూ, మీలో హిస్టరీ సబ్జెక్టు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి అన్నాడు. అందరూ హిస్టరీ సబ్జెక్ట్ అనే కోర్సు తమ కాలేజీలో లేనే లేదు, మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అన్నారు. మరి చరిత్ర చదవలేదు, చదివే అవకాశము లేదు, చదవాలన్న ఆసక్తి లేదు. మరి చరిత్రను వక్రీకరించి విమర్శలు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు అని పినాకపాణి వారిని తప్పుపట్టారు. పూర్వకాలంలో ప్రపంచం అంతా ఈ అంటరానితనం ఉన్నది. అమెరికాలోనే నీగ్రోలను అంటరాని వారుగా చూశారు. వారు గ్రామాలలో దూరంగా నివసించాలి. తెల్లవాళ్లు ఎక్కే బస్సులు కూడా వారు ఎక్కకూడదు. తెల్లవాళ్లు తిరిగే పార్కులలో నీగ్రోలు తిరగకూడదు. వ్యవసాయ భూములలో కూలీలుగా పనిచేయటం తప్ప గౌరవప్రదమైన ఉద్యోగాలు చేయనీయలేదు. వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు. సౌత్ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ గారిని బ్రిటిష్ వారు ఎక్కిన రైలులో ఎక్కనీయకపోవటం చేతనే కదా గాంధీ గారు అభిమానపడి భారతదేశం వచ్చి స్వాతంత్ర్య పోరాటం జరిపింది అంటూ పినాకపాణి గారు ఆ యువకుని భుజం తట్టారు. మరొక యువకుడు, భారతదేశంలో ఉన్నంత తీవ్రత మీ దేశాలలో లేదు కదా అన్నాడు. పినాకపాణి నవ్వుతూ, మనుషులను మనుషులుగా గౌరవించింది ఒక్క భారతదేశంలోనే. విదేశాలలో బలంతోనో ధనంతోనో మనుషులను బందీలు చేసి, బానిసలుగా చేసి, పశువుల వలె బంధించి
అమ్మేవారు. ఈ మధ్యనే ఒక తెల్లజాతి పోలీస్ ఆఫీసరు నల్లవాడిని జాతి అహంకారంతో కొట్టి హింసించాడని అమెరికా అక్కడికి పోయింది. మన రామాయణ భారతాలలో చూడండి, రాజులు ప్రజలను ఎంత ఆదరించారో, మనుష్యులను ఎంత గౌరవించారో. ఇక్కడ నేరస్తులను మాత్రమే బంధిస్తారు. మన దేశంలో మనిషికి లభించిన గౌరవం చరిత్ర తిరగేస్తే మరే ఇతర దేశంలోనూ కనపడదు అన్నాడు ఒక యువకుడు. పాణిగారు, ఆనాటి చరిత్రలో ఆ దేశాలలో అది ఆచారం. కానీ ఇక్కడ ఒక కులం కొందరిని అంటరాని వారుగా పరిగణించటం జరుగుతూనే వచ్చింది కదా అన్నాడు. వినాకపాణి మన పురాణాలలో, ఇతిహాసాలలో మహర్షుల తపశ్శక్తి తెలియజేశాడు. మహర్షులు వేల సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేశారు. ఎంత నిష్ట ఉండాలి, ఎంతటి కఠోర నియమాలు పాటించారో తెలుసుకోవాలి. మహర్షుల కాలం అయిపోయింది. జపతపాదులు తగ్గిపోతూ వచ్చాయి. ఆధునికత పెరిగిపోయింది. పాశ్చాత్య దేశాల ప్రభావం అధికమైంది. మానవత అనే దానికి బలం చేకూరింది. ప్రజలలో చైతన్యం వచ్చింది. తపస్సులు లేనప్పుడు నియమనిష్టలెందుకు? మానవులంతా సమానమే, సామాజిక దూరం తగదు అని దూరం పెట్టిన వారే దగ్గరకు తీసుకున్నారు. కొందరు మహాత్ములు అనుక్షణం భగవన్నామ పారాయణ చేస్తూనే ఉంటారు. జపయజ్ఞం కొనసాగుతూనే ఉంటుంది. వారి నియమ నిష్టలకు వారు ఎవరిని తాకరు. వారిని గౌరవించాలి. వారి తపస్సు లోక శ్రేయస్సు కోసమే కదా. ఎవరి నమ్మకాలు వారివి. ఒకరికి హాని కలిగించినంత వరకు సంఘంలో ఎవరి ఆచారాలు వారిని పాటించనీయాలి అంటూ వారికి హితబోధ చేశారు. నాగరికత పెరుగుతూ వచ్చింది. అంటరానితనం ఆచార వ్యవహారములకు వ్యక్తిగతమే కాని సామాజిక సమస్య కాకూడదు అని ప్రపంచం గుర్తించింది. అస్పృశ్యత అనేది అనాగరికం అని పూర్తిగా నిర్మూలించింది. దాని కారణంగా కలిగిన ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుతనం అనేది లేకుండా దిద్దుబాటు చర్యలు సమాజం, ప్రభుత్వాలు తీసుకున్నాయి. అభ్యుదయవాదులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చరిత్రలో ఒకనాటి న్యాయం ఈనాటి పరిస్థితుల్లో పోల్చి అన్యాయం అంటూ బాధపడకూడదు. ఎప్పటికప్పుడు పాత వాటిని సంస్కరించుకుంటూ ఆనందంగా ముందుకు సాగాలి. టెక్నాలజీ పెరిగింది. అందరూ అన్ని రకాల వృత్తులు చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఎదిగారు, సామాజికంగా బలపడ్డారు. తల్లిదండ్రుల ఎందుకు కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ విషయంలో కానీ, సాటి మానవుల ఎందుకు కానీ మన ధర్మం మనం నిర్వర్తిస్తూ ఆదర్శంగా ధర్మజీవనం చేస్తూ ముందుకు సాగాలి అని పినాకపాణి వారికి బోధించి వారినందరినీ ఉత్తేజపరిచారు. శ్రీహర్ష సుధా దంపతులు మనుమడు చిరంజీవి రోహిత్ పుట్టినరోజు వేడుక అట్టహాసంగా చేయదలిచి నగరంలోని ప్రముఖులను, వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. ధర్మాచరణ యజ్ఞవేదిక సభ్యులందరినీ కుటుంబ సమేతంగా రావాలని ఆహ్వానించారు. ఊరికి దూరంగా నాయుడు తోట ప్రాంతంలో తమ ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేశారు. అతిథులు ఒక్కరొక్కరు వస్తున్నారు. అచ్చాని ధరణిలను మహిళామణులు చుట్టేశారు. ఒక ఆవిడ, శ్రీహర్ష గారు సంపన్నుడు కాబట్టి మనవడి పుట్టినరోజు కూడా ఇంత వేడుకగా చేస్తున్నారు. పుట్టినరోజులు చేయటం కూడా ఒక ఆచారమా అన్నది. మరొక ఆవిడ, ఆచారం అంటే ఏముంది, అది ముట్టుకోను ఇది ముట్టుకోను అంటూ పడిగట్టు కూర్చోవటమేగా అన్నది. అత్తయ్యని ధరణిని ఆచారం గురించి వాళ్ళకి వివరంగా చెప్పమన్నది. ధరణి అక్కడ ఉన్న వాళ్ళతో, ఆచారం అంటే మడి కాదండి, ఆచరించటం లేక పాటించటం అన్నది. దేన్ని పాటించటం అని పక్కన కూర్చున్నావిడ అడిగింది. ఏ కులం వారైనా తమ ధర్మాన్ని ఆచరించటం, సంప్రదాయాలను పాటించటం, ఇతరులకు మేలు చేసే పనులు చేయటం, హాని కలిగించే పనులు చేయకుండా ఉండటం, పెద్దల యందు గౌరవం ప్రదర్శించటం, వినయ విధేయతలు కలిగి ఉండటం అనే మూల ధర్మాలను ఆచరించటమే ఆచారం అని ధరణి చెప్పింది. అహల్య గారు, కాత్యాయని గారు, గుడికి వెళ్ళినప్పుడు మగవాడు ధోవతి ఉత్తరీయం ధరించి వెళ్ళాలి. పైన చొక్కా తొడుగు కొనకూడదు. చెప్పులు బయట విడవాలి అని ఆచారం కదా. మరి నార్త్ ఇండియాలో ఉన్న గుళ్ళల్లో పూజారు చొక్కాలు ధరిస్తారు. నేపాల్లో హవాయి చెప్పులతోనే ఆలయం ప్రవేశం చేస్తారు. ఆచారాలు అందరికీ ఒకేలా ఉండవా అని అడిగింది.
కాత్యాయని నవ్వుతూ, అది కాదు అహల్య గారు, ఆచారం అంటేనే ధర్మం. ఈ ధర్మం దేశ కాల మాన పరిస్థితులను బట్టి నిర్ణయించబడింది. నార్త్ ఇండియాలో చలి ఎక్కువ, వాళ్ళు వెచ్చదనం కలిగించే దుస్తులు ధరిస్తారు. నేపాల్ వంటి హిమాలయ ప్రాంతాలలో చలికి గడ్డకట్టుకుపోతాం. అంటే అక్కడ రబ్బర్ చెప్పులు వేసుకుని పెడతాం. దేశాచారములు శిష్టాచారములు అని మన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసినవి. ఏ దేశంలో పుట్టినా కూడా ఆ దేశ ఆచారము, ఏ కులంలో పుట్టినవాడు ఆ కుల ఆచారము, తాను ఏ ఆశ్రమ వ్యవస్థలో ఉన్నాడో అంటే బ్రహ్మచారి, గృహస్థు, ఇలా వారి వారి స్వధర్మాన్ని ఆచరించటం ఆచారం అని చెప్పింది. ఆలియా ఇంగ్లీష్ వాడు ఈ బర్త్డేలు జరుపుకోవటం అలవాటు చేసి వెళ్ళాడు. ఇది మన ఆచారం కాదు కదా అన్నది. ధరణి పుట్టినరోజును శాస్త్రీయంగా వేడుకగా చేసుకోవటం మన ఆచారం. విదేశీయులు జరుపుకునే విధానాన్ని మనం అలవాటు చేసుకోవటం వలన మన సంప్రదాయాన్ని మరిచి అసలు పుట్టినరోజు వేడుకే మనది కాదు అన్న అభిప్రాయానికి వచ్చాం అన్నది. ధరణి గారిని పుట్టినరోజు గురించి మన పద్ధతి ఏమిటి చెప్పమని అహల్య గారు అడిగారు. ధరణి, పుట్టినరోజుని మన వాళ్ళు మన సంప్రదాయాన్ని అనుసరించి వర్ధంతి అంటారు. స్వాతంత్ర్యం ముందు వర్ధంతి అనే వ్యవహరించేవారు. చనిపోయిన మహానుభావులు పుట్టినరోజులను జయంతి అని జరుపుకునేవారు. వర్షము అనగా సంవత్సరముల వృద్ధిని తెలియజేసేది వర్ధంతి. పాపలు బాబులు పుట్టిన సంవత్సరంలో ప్రతి నెల ఆ తిథి నాడు జరుపుకుంటూ ఉండాలి. సంవత్సరం నిండాక పుట్టిన తిథి నాడు వర్ధంతి జరుపుకోవాలి. ఆనాడు చేయవలసిన పూజా విధానం అది చాలా పెద్ద తతంగా ఉంది. అలా చేయటం వల్ల ఆయుర్దాయం వృద్ధి చెందుతుంది. తల్లిదండ్రులను పూజించుట, గురువును పూజించుట, పూజలు హోమాల ద్వారా దేవతలను అర్చించుట అనేవి మన ఆచరించటం మన ధర్మం. అతిథులు అందరూ రావటం జరిగింది. శ్రీహర్ష అతిథులందరికీ నమస్కరించి స్వాగతం పలికారు. మా మనుమని పుట్టినరోజు మన ప్రాచీన సంప్రదాయం ప్రకారం జరపాలని నిశ్చయించాము. ఉదయం హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించాం అని చెప్పారు. చిరంజీవి రోహిత్ ముందుగా వేదిక మీద తల్లిదండ్రుల పాదాలను పూలతో అర్చించి నమస్కరించాడు. తర్వాత రోహిత్ గురువు గారు ప్రత్యేక ఆసనంలో ఆసీనులయ్యారు. ఆయనకు సత్కారం చేయించారు. తర్వాత ఒక్కొక్కరు వచ్చి చిరంజీవి రోహిత్ను ఆశీర్వదించి కానుకలిచ్చి అభినందించారు. చక్కని విందు భోజనం, ఆహ్లాదమైన వాతావరణంలో వీణుల విందైన సంగీతం వేడుకకు కొన్ని తెచ్చాయి. కేక్ కట్ చేయటం, గోలగోలగా అల్లరి చేయటం వంటివి లేకుండా సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు శ్రీహర్షను అందరూ మెచ్చుకున్నారు. తరువాయి భాగం బ్రహ్మచర్యాశ్రమం. ప్రొఫెసర్ నీలకంఠం గారి మనుమని ఉపనయన మహోత్సవానికి ధర్మాచరణ యజ్ఞ వేదిక సభ్యులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు అందాయి. నీలకంఠం గారి కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వారి భార్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. పిల్లవానికి 8 ఏళ్లకే ఉపనయనం చేయమని శాస్త్రం చెబుతోంది కనుక వాళ్ళు ఇండియాలో బంధువుల సమక్షంలో చేయదలిచారు. 4 రోజుల పొడుగు ఉపనయనం 4 రోజులు చేయటం ఆచారం. ఆధునిక కాలంలో 4 రోజుల కార్యక్రమం 1 రోజులోనే పూర్తి చేస్తున్నారు. మొదటి రోజు ఉపనయన సంస్కారం, గాయత్రి మంత్రోపదేశం, బ్రహ్మోపదేశం, భిక్ష, తరువాత ఆశీర్వచనంతో కార్యక్రమం ముగుస్తుంది. రెండవ రోజు అగ్ని కార్యం, త్రికాల సంధ్యావందనం, మూడవ రోజు సదస్యం. సదస్యం రోజున సరస్వతీదేవిని అర్చించటం. సరస్వతి స్వరూపులైన వేద పండితులను అర్చించుకుంటే సరస్వతీదేవిని ప్రత్యక్షంగా అర్చించుకున్నట్లుగుతుందని సదస్యం రోజు వేద సభను నిర్వహిస్తారు. వేద పండితులను గంధాక్షతలతో, పుష్పమాలతో, నూతన వస్త్రాలతో సత్కరించి యథాశక్తి దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుని సరస్వతి పూజ జరుపుకోవటం ఆచారం. వేదాశీర్వచనంతో 3వ రోజు కార్యక్రమం పూర్తి అవుతుంది. 4వ రోజు అలాస హోమం, ప్రణవ, శ్రద్ధ, మేధ దేవతలను ఆవాహన చేసి హోమం చేస్తారు. తర్వాత దంపతులకు వటువుకు ఆశీర్వచనం చేసిన పెదప ఉపనయన తంతు పూర్తి అవుతుంది. వేద సభ జరుగుతుంది అని పినాకపాణి దంపతులు సదస్యం రోజున నీలకంఠం గారి మనుమని ఉపనయనానికి విచ్చేశారు. వటువుని ఆశీర్వదించి భిక్ష అందజేశారు. ఉపనయనం
దిగ్విజయంగా పూర్తి చేసుకుని పిల్లవాడు బ్రహ్మచర్యాశ్రమ స్వీకారం చేశాడు అని పినాకపాణి అన్నాడు. నీలకంఠం గారి కుమారుడు ఆశ్రమ స్వీకారం అంటే ఏమిటి సార్? బాల్యంలో ఉపనయనం చేస్తే మంచిదన్నారని చేశాను అన్నాడు. బ్రహ్మచర్యం అంటే విద్యను సంపాదించటానికి దీక్ష అని అర్థం అని పినాకపాణి గారు చెప్పారు. బ్రహ్మ ముఖతః వచ్చిన విద్య వేదం. వేదం చదవటానికి ఉపనయనం ఒక లైసెన్స్. 14 ఏళ్ల పాటు వేదం చదవటం, శాస్త్రాలు చదవటం, కావ్యాలు చదవటం జరుగుతుంది. బ్రహ్మ అందించిన విద్య యందు చెడించటం జరుగుతుంది కనుక బ్రహ్మచర్యం అంటారు. ఈనాడు వేదం, కావ్యం, శాస్త్రం అంటూ ప్రాచీన విద్యలకు ఎక్కువ ఆదరణ లేక ఆధునికంగా లభించే సాంకేతికం, వైద్యం, పరిపాలనా విషయాలను బోధించే విద్యను అధ్యయనం చేస్తున్నారు. విద్య ఏదైనా దీక్షతో అభ్యసించాలి. ఆ దీక్షకే బ్రహ్మచర్యాశ్రమం అని పేరు. ఆశ్రమంలో మొదటి ధర్మం తల్లి, తండ్రి, దైవము అన్ని గురువేనన్న భావన. గురుకులాలు లేకపోయినా ఎన్నో ఆధునిక వసతులతో విద్యను అభ్యసిస్తున్నా, అనేక రకాల సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నా విద్యను బోధించే గురువును గౌరవించాలి. గురువులు చెప్పే ప్రతి వాక్కు శ్రద్ధగా వినాలి. తర్వాత ఇంటి వద్ద శ్రద్ధగా చదువుకోవాలి. గురువు యందు గురి ఏర్పరచుకున్న వారికి విద్యను అభ్యసించటం సులభతరం అవుతుంది. సదస్యం రోజున కాస్త తీరిగ్గా ఉన్నారు. వేద పండితులు ఒక్కొక్కరు వస్తున్నారు. నీలకంఠం గారి కుమారుడు పినాకపాణిని తల్లి, తండ్రి, గురువు అంటూ వారిని దైవ స్వరూపాలుగా భావించమంటారు, పూజించమంటారు, సేవించమంటారు. ఎందుకని కాస్త మా అందరికీ వివరంగా చెప్పండి అని అడిగాడు. పినాకపాణి అలాగేనండి అని వేదము, ఇతర ఆధ్యాత్మిక విద్యలను బోధించు గురువు పరమాత్మతో సమానం. జన్మనిచ్చిన తండ్రి బ్రహ్మదేవునితో సమానం. తల్లి భూదేవితో సమానం. వీళ్ళు కాక తోడబుట్టిన అన్నగారు ఆత్మతో సమానం. ఈ నలుగురిని సమానంగా గౌరవిస్తూ బ్రహ్మచర్యాశ్రమంలో విద్యను అభ్యసించాలి. తల్లిదండ్రులను, గురువును ఆనందపరిచే విధంగా విద్యార్థి నడుచుకోవాలి. విద్య అనేది ఒక తపస్సు. వారు ముగ్గురు ఆనందంగా ఉన్నప్పుడే చదువు అనే తపస్సు ఫలిస్తుంది అని చెప్పారు. నీలకంఠం గారు కేవలం వారిని ఆనందపరిస్తే చాలా బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే చదువు చెప్పిన గురువు, తల్లిదండ్రులు సంతోషపడతారు కదా. ఇంతకన్నా ఆనందపరిచేందుకు ఏముంటుంది చిన్నపిల్లల దగ్గర అన్నాడు. పని నవ్వుతూ అలా కాదు నీలకంఠం గారు, తల్లిదండ్రులకు, గురువుకు సేవ చేయటమే గొప్ప తపస్సు. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తల్లి, తండ్రి, గురువుల అనుమతి లేకుండా ఎటువంటి ధర్మ కార్యం కూడా చేయకూడదు. మరి వారి మాటను కాదనటం, ఎదిరించటం, వారు చెప్పినది ఆచరించకపోవటం వంటివి అస్సలు నిషేధం. రాబో జీవితానికి క్రమశిక్షణ ఇక్కడి నుండే అభ్యాసం అవుతుంది. నీలకంఠం గారు పినాకపాణిని ఆ ముగ్గురి స్థానం కాస్త వివరంగా చెప్పమని అడిగాడు. పినాకపాణి తల్లి, తండ్రి, గురువును సేవించుకోవటం వలన స్వర్గము, మత్స్యలోకం, పాతాళ లోకంలోకి పయనించగల శక్తి కలుగుతుంది. ఆ ముగ్గురు ఆ ముల్లోకాల స్వరూపాలు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ ఆశ్రమాలు తల్లిదండ్రుల, గురువుల సేవ వలన సిద్ధిస్తాయి. ఆ 3 ఆశ్రమాలు ఆ ముగ్గురే. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదమును వేదత్రయము ఆ ముగ్గురే. యజ్ఞములు నిర్వహించటానికి అవసరమైన అగ్నిత్రయం ఆ ముగ్గురే. తండ్రి గార్హపత్యాగ్ని, తల్లి దక్షిణాగ్ని, గురువు ఆవహ అనేయాగ్ని. కేవలం తల్లి, తండ్రి, గురువును పూజించిన వాడు పూజ అంటే పుష్పాలతో పూజించటం కాదు. భక్తితో వారి ఆజ్ఞలను పాటించిన వాడు, ఎదిరించని వాడు, వారి మనస్సుకు కష్టం కలగకుండా తన ప్రవర్తనతో వారిని సంతృప్తి పరిచేవారు, అన్ని ధర్మాలను ఆచరించిన వాడవుతాడు. విద్యార్థి దశలో విద్య తప్ప ఏ ఇతర కార్యక్రమాలలో పాలు పంచుకోకూడదు. ఒక రాజు ఒక దేశమునందే గౌరవింపబడతాడు. పండితుడు అన్ని దేశాలలో కీర్తించబడతాడు. విద్య గొప్పతనం అటువంటిది. అందుకే విద్యార్థి దశలో ఆ ముగ్గురిని దైవంగా భావిస్తూ చక్కని క్రమశిక్షణ అలవర్చటం బ్రహ్మచర్యాశ్రమానికి పునాది. చదువే తన లోకం అన్నట్లుగా క్రమశిక్షణతో
భక్తితో విద్య నేర్చుకున్నవాడు విద్వాంసుడు అవుతాడు, గౌరవించబడతాడు, పూజించబడతాడు. సంపూర్ణ విద్యావంతుడు ఉన్నత ఉద్యోగములు పొంది ధర్మ సంపాదనా పరుడవుతాడు అని తల్లిదండ్రుల, గురువుల ప్రాముఖ్యతను వివరించారు. అన్ని జిల్లాల నుండి 100కు పైగా సలక్షణ ఘనాపాటీలు, క్రమాపాటీలు, స్మార్తులు సదస్యాలు వచ్చారు. గంట సేపు స్వస్తి నడిచింది. వారితో పాటు పినాకపాణి కూడా గొంతు కలిపారు. నీలకంఠం గారి పురోహితుడు ముందు సలక్షణ ఘనాపాటీలను, తర్వాత క్రమాపాటీలను, ఆ తర్వాత స్మార్త పండితులను వారి వారి స్థాయి వయసులను బట్టి ఆహ్వానిస్తూ సత్కారం చేయించారు. వేద పండితులు పినాకపాణి తమతో సమానంగా స్వస్తి చెప్పటం చూసి ముగ్ధులయ్యారు. ఒక వేద పండితుడు పినాకపాణి దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు చెప్పిన బ్రహ్మచారి ధర్మాలు చాలా ఆచరణీయమైనవి. కానీ ఉపనయన సందర్భంలోనే కాకుండా మీరు పాఠశాలలు, కాలేజీలలో అక్కడి విద్యార్థులకు బోధించటం చాలా అవసరం. పిల్లలు చదువులు పక్కన పెట్టి ఉద్యమాలు చేస్తున్నారు. ఆకతాయి పనులతో అమూల్యమైన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు అని అన్నాడు. శ్రీహర్ష మా కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ లో పినాకపాణి గారి ప్రసంగం ఏర్పాటు చేద్దాం అన్నాడు. పినాకపాణి అంగీకరించాడు. ఉపనయనం కూడా వివాహమంత వేడుకగా జరిపించారు. నీలకంఠం గారు వచ్చిన వారందరికీ బట్టలు పెట్టి సత్కరించారు. పిల్లవాని చేత భిక్ష చేయించారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి తన ప్రవర చెప్పుకుని భిక్ష అడగటం చేసేసరికి ఆ పిల్లవానికి తన ఋషుల పేర్లు నోటికొచ్చి పురోహితుని సహకారం లేకుండా తన ప్రవర చెప్తున్నాడు. బాల్యంలో కంఠస్థం చేసినవి ఎప్పటికీ మర్చిపోలేరు. ఉపనయన కార్యక్రమం ముగిసింది. నీలకంఠం గారి కుటుంబం అందరూ పినాకపాణి కారు దగ్గరకు వచ్చి వీడ్కోలు పలికారు. ఒక ఆయన పినాకపాణి దగ్గరకు వచ్చి, మా అబ్బాయి విషయమై మీతో మాట్లాడాలి, ఎప్పుడు రమ్మనమంటారు అని అడిగాడు. ఎప్పుడు ఎందుకు, ఇప్పుడు మాతో రండి, కారులో మాట్లాడుకుంటూ వెళదాం అని పినాకపాణి తన కారులో ఆ తండ్రి కొడుకులను ఎక్కించుకుని వెళ్ళారు. పిల్లవానికి కోపం, పౌరుషం, పట్టుదల బాగా ఉన్నట్టు ముఖంలోనే కనిపిస్తోంది. తండ్రి మాట కాదనలేక కారు ఎక్కాడు. కాచాయని, బాబు నీ పేరేమిటి అని అడిగింది. అతనికి విడియం పోగొట్టడానికి నవ్వుతూ పలకరించింది. నా పేరు రాము అండి అన్నాడు. ఏం చదువుతున్నావు అని కాచాయని అడిగింది. బీకాం సెకండ్ ఇయర్ అన్నాడు. మాకు ఇక్కడ కాలేజీల గురించి ఏమీ తెలియదు, మీ కాలేజీ గురించిన విశేషాలు చెబుతావా అని అడిగింది. తప్పకుండా చెబుతాను, ఏం కావాలి మీకు అన్నాడు. లేదు, నీలో నాయకత్వ లక్షణాలు కనిపిస్తున్నాయి, ఏదో అర్జెంట్ పని మీద వెళ్లే హడావుడిగా ఉన్నట్టున్నావు అన్నది. అవునండి, మా కాలేజీ యూనియన్ లీడర్ని, సాయంత్రం మీటింగ్ ఉన్నది, వెళ్ళాలి అన్నాడు. ఓ గ్రేట్, నాకు యూనియన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చిన్నప్పుడు మా కాలేజీ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు మీ యూనియన్ గురించి మనం చాలాసేపు మాట్లాడుకోవాలి, నాకు అన్ని విషయాలు చెప్పవా ప్లీజ్ అన్నది. ఆ పిల్లవాడికి టెన్షన్ తగ్గింది. తనలో నాయకత్వ లక్షణాలు పెద్దావిడ గుర్తించింది. ఆవిడ ముందు తన ప్రతిభ కనపరచాలి అన్న ఉత్సాహం తొంగి చూసింది. అంతే, స్థిమితంగా కూర్చున్నాడు. మాటల్లోనే కారు ఇల్లు చేరింది. అందరూ ఇంట్లోకి నడిచారు. కాచాయని, రాము మా తమ్ముడు, కాసేపు మేము మా కాలేజీ విషయాలు మాట్లాడుకుంటాం అంటూ రాముని తీసుకుని మేడ మీదకి వెళ్ళింది. పినాకపాణి రాము తండ్రితో, కాత్యాయని గొప్ప సైకాలజిస్ట్, మీరు మీ అబ్బాయి సంగతి మాట్లాడాలి అనగానే ఏదో ప్రాబ్లం అని నేను కాత్యాయని గ్రహించాం. ప్రాబ్లం ఏమిటని సూటిగా అడిగితే ఏమీ లేదంటాడు, మనసు విప్పి మాట్లాడలేడు. ఫ్రెండ్షిప్ చేయాలి, నమ్మకం కుదరాలి, అప్పుడు మన మాట వింటాడు. మీరు వెళ్ళిరండి, మీ పిల్లవాడి బాధ్యత మాది అని చెప్పి ఆయన పంపి తాను విశ్రాంతి కోసం తన గదికి వెళ్ళారు. రాము, కాఫీ తాగుతావా, కోక్ తాగుతావా అన్నది కాచాయని. కోక్ తాగుతానండి అన్నాడు రాము. గుడ్ అని చెప్పి కోక్ తెచ్చి ఇచ్చింది. మీ కాలేజీ కో ఎడ్యుకేషన్ అనుకుంటాను అన్నది. అవునండి, మా క్లాసులో ఆడపిల్లలు ఎక్కువగా ఉంటారు అన్నాడు. క్లాసు ఫస్ట్ ఆడపిల్లలా మగపిల్లలా అన్నది. కొన్ని సబ్జెక్ట్స్ వాళ్ళు, కొన్ని సబ్జెక్ట్స్ లో మేము ఫస్ట్ ఉంటాం అన్నాడు. నీకు ఏ సబ్జెక్ట్ ఎక్కువ ఇష్టం అన్నది. కామర్స్ అండి. అయితే కామర్స్ లో నువ్వే క్లాస్ ఫస్ట్ అన్నమాట అన్నది. లేదండి, స్కోరింగ్ సబ్జెక్టే అయినా నేను యావరేజ్ స్టూడెంట్ని అన్నాడు. నో ప్రాబ్లం, అంత పెద్ద కాలేజీలో యూనియన్ లీడర్ అంటే ఎంత గ్రేట్ తెలుసా అన్నది. రాము ముఖంలో కించిత్ గర్వం తొణికిసలాడింది. అవునండి, అందుకే చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను.
ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మేము పరిగెత్తాలి. లెక్చరర్స్ తో గొడవలు, ప్రిన్సిపాల్ తో గొడవలు, కాలేజీ మేనేజ్మెంట్ తో గొడవలు, అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి సపోర్ట్ అడుగుతారు. ఒక్కొక్కసారి సమ్మెలు చేయవలసి వస్తుంది అంటూ ఆవేశంగా చెప్పుకుంటూ పోతున్నాడు. కాత్యాయని నవ్వుతూ రాము వంక చూస్తుంది. రాము, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మరి మీరు సమ్మెలు చేస్తే పోలీసులు వస్తారా? వాళ్ళతో గొడవలు ఏమీ ఉండవు కదా అంది. లేకేమండి, ఒక్కొక్కసారి కొడతారు, అరెస్టులు కూడా చేస్తారు. మేము కనపడకుండా వారికి దొరకకుండా ఉండటానికి ట్రై చేస్తాం అన్నాడు. మిగతా పిల్లలందరూ హ్యాపీగా ఇళ్ళ దగ్గర చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటుంటే మీరు ఇంత రిస్క్ తీసుకోవటం అవసరమా అన్నది. మరి మేము బాధ్యత తీసుకున్న తర్వాత అది మా ధర్మం కదండి. మిగతా స్టూడెంట్స్ మమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారు, వాళ్ళకి న్యాయం చేస్తామని మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవటం ధర్మం కదా అన్నాడు. కాత్యాయని ఆశ్చర్యం నటిస్తూ మధ్యలో ధర్మం ఏమిటి అన్నది. ప్రతి వ్యక్తికి కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి నెరవేర్చటమే ధర్మం. మనల్ని నమ్మి ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పని పూర్తి చేయటం మన ధర్మం. మనం ఒక పని చేస్తామని చెప్పినప్పుడు ఆడిన మాట తప్పకూడదు, మాట నిలబెట్టుకోవటం ధర్మం. అందుకేనండి నా తపన, మేము కాలేజీ స్టూడెంట్స్ కోసం శ్రమిస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నాం అని గర్వంగా ధర్మం అంటే తనకే తెలుసు అన్నట్లుగా మాట్లాడాడు. అత్యాయని, అమ్మో, కాలేజీల విషయాలైనా బయట ఏమన్నా ఉద్యమాలలో కూడా పాల్గొన్నావా అని అడిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం నడిచింది. ఆ సమయంలో ఎన్నోసార్లు బంద్లు నిర్వహించాం, బస్సులపై రాళ్లు విసిరాం, నేను చెయ్యెత్తితే బస్సులు ఆగిపోవాల్సిందే అని గర్వంగా చెప్పుకున్నాడు. మరి ఇప్పుడు కూడా అలాగే బస్సులు ఆగిపోతున్నాయా అని అడిగింది. లేదు ఆంటీ, ఇప్పుడు మేమంటే ఎవరు కేర్ చేయటం లేదు. మీరు మనసు విప్పి మాట్లాడమన్నారు కదా అని నిజం చెప్తున్నాను. మొన్న ఒకసారి డబ్బులు లేకుండా బస్సు ఎక్కాను. అంతకుముందు ఆ బస్సు డ్రైవర్ కండక్టర్ చూసి భయపడేవాళ్ళు. ఇప్పుడు బస్సు ఆపి నన్ను దిగమన్నారు. నేను స్టూడెంట్ లీడర్ని అరిచాను. వాడు చేదరించుకుంటున్నట్లుగా నన్ను కిందకి తోసేశాడు. అందుకే సమ్మె చేయాలని మా వాళ్ళ మీద ప్రెషర్ తెస్తున్నాను అంటూ దిగులుగా మాట్లాడాడు. కాత్యాయని, మరి ఎప్పుడు సమ్మె చేస్తున్నారు అన్నది. మా వాళ్ళు ఒప్పుకోవటం లేదు, నీ ఒక్కడి కోసం సమ్మె చేయలేము అంటున్నారు. అందుకే టెన్షన్ గా ఉంటున్నాను. ఆ కండక్టర్ గాడికి బుద్ధి చెప్పేదాకా నాకు మనశ్శాంతి ఉండదు అని ఆక్రోశంగా చెప్పాడు. కాత్యాయని రాము తలపై చెయ్యి వేసి నిమిరింది. భుజం తట్టింది. అంకుల్ని చూడు, మన దేశం వాడు కాదు, నీలాగా లీడరు కాదు, కానీ ఎంతమంది ఆయన వెంట నడుస్తున్నారు. ఆయన కోసం ఆయన కష్టపడ్డారు, తన నాలెడ్జిని పెంచుకోవటానికి కష్టపడ్డారు. లోకానికి కావలసిన విషయం, లోకానికి మేలు చేసే విషయం తీవ్రంగా అధ్యయనం చేశారు, పరిశోధనలు చేశారు. మన వాళ్ళకి ఏది అవసరమో ఆ విషయం ప్రచారం చేస్తున్నారు. గొప్ప ఆదర్శ సమాజం నిర్మించడం కోసం మానవులందరినీ ధర్మపరులుగా తీర్చాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నారు. నీకు తెలుసా, నీవు చెప్పిన ధర్మం విషయమే అన్నది. రాము, తెలుసు ఆంటీ, అంకుల్ గురించి మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకోవటం విని మిమ్మల్ని చూడాలనే నాన్న అడగగానే వచ్చాను అన్నాడు. అత్యాయని, మరి నువ్వు ధర్మం అని నమ్మి తోటి విద్యార్థుల సమస్యలు తీర్చడం కోసం వారందరూ నేను నమ్ముకుని బతుకుతున్నట్లుగా ఫీల్ అవుతున్నావు. వారి కోసం ప్రతిజ్ఞలు చేశానని అనుకోవటం, వారందరూ నీ వెనకాల ఉన్నారు అన్న భ్రమలో ఉన్నావు. నీకు నువ్వే హీరోగా భావించుకుని నీ జీవితం పాడు చేసుకుంటున్నావు. ఆలోచించు అన్నది. రాము బిక్కమొహంతో, నన్నేం చేయమంటారో చెప్పండి ఆంటీ అని అడిగాడు. రాము, ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఆవేశాలతోనూ ఆందోళనతోనూ నడిచింది. స్టూడెంట్స్ చిన్నపిల్లలు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, విధ్వంసం చేసి వినోదించి హీరోస్ గా గర్వంగా తిరగటంలో ఆనందిస్తారు. ఉద్యమాలు లేనప్పుడు ప్రజల సహకారం ఉండదు, ప్రజల సహకారం కండక్టర్కే ఉంటుంది. అందుకే నేను చూసి భయపడటం లేదు. బస్సు దిగి పొమ్మన్నాడు. బస్సులో అందరూ నేను చూసి నవ్వారు. నీతోటి స్నేహితులు నిన్ను బలపరచడం లేదు. వ్యక్తిగత విషయాలకు బలం ఉండదు, సమాజానికి ఉపయోగపడే విషయానికే బలం ఎక్కువ. సమాజ శ్రేయస్సు కోసం శ్రమించే వారి వెంట నడుస్తారు. అంకుల్ అమెరికాలో పెద్ద ఉద్యోగం చేసి వస్తే గొప్ప ధనవంతుడిగా చూస్తారు, అంతే. కానీ ఆయన ఒంటరిగా ఎన్నో ఏళ్లు శ్రమించింది సమాజ శ్రేయస్సు కోసమే. ఆ జ్ఞానం అందరికీ అందాలి. ఆ జ్ఞానం ఒక్కరి దగ్గర దాచుకునే ధనం కాదు.
10 మందికి పంచాల్సిన సంపద నీ వెంట 10 మంది నడవాలంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. గొప్ప విద్యావంతుడవు కావాలి. సమాజ శ్రేయస్సు కోసం శ్రమించాలి. సంఘ విద్రోహ చర్యలు చేయకూడదు. నెమ్మదిగా శాంతంగా చెప్పింది. రాముకి ఆలోచన ప్రారంభమైంది. అంకుల్ అంత గొప్పవాడినవ్వాలి అన్న కొత్త కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆంటీ, మా నాన్నగారు నా గురించి ఏం చెప్పారు అని అడిగాడు. మా అబ్బాయి విషయం మీతో మాట్లాడాలి అని నీ ముందరే చెప్పారు. నాకు నేను చూడగానే మంచివాడు అనిపించింది. నీ మీద ప్రేమతో ఇంతసేపు మాట్లాడుతున్నాను. నీ గురించి నువ్వు చెప్పిందే తప్ప ఎవరు ఏమీ చెప్పలేదు. నీ పూర్తి పేరు కూడా నాకు తెలియదు అంది. మా అమ్మా నాన్నలను కూడా బాధ పెడుతున్నాను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా నాన్నలు నీకు గొప్ప జన్మని ఇచ్చారు. మంచి కుటుంబం, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు. నిన్ను కన్నందుకు నీకు తిండి పెట్టటం వాళ్ళ ధర్మం. నిన్ను చదివించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడేందుకు శ్రమిస్తున్నారు. అది వారి ధర్మం. నీకు ప్రేమ ఆప్యాయతలను పంచుతున్నారు. అది వాళ్ళ ధర్మం. మరి వాళ్ళు నీ దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారు? ఒక్క బ్రహ్మచర్య ధర్మం తప్ప. నువ్వు ఆచరించాల్సింది బ్రహ్మచర్య ధర్మం ఒక్కటే అన్నది. బ్రహ్మచర్య ధర్మమా? అదేమిటి చెప్పండి, నేను తప్పక ఆచరిస్తాను, ప్రామిస్ అన్నాడు. బ్రహ్మచర్యము అంటే అక్షరాభ్యాసం నుండి విద్య పూర్తి అయ్యే కాలం. ఆ కాలంలో ఒకే ఒక ధర్మం. విద్యను భక్తి శ్రద్ధతో దీక్షతో అభ్యసించాలి. తల్లి తండ్రి నీ కోసం ఎంతో శ్రమపడి ఎంతో వ్యయంతో కూడిన చదువు చెప్పిస్తున్నాడు. అలా శ్రమ ధనం వృధా చేయకూడదు. ఒక్క క్షణం కూడా బ్రహ్మచర్య కాలం వృధా కాకూడదు అని బాధ్యతతో జీవించటమే బ్రహ్మచర్య ధర్మం. సారీ ఆంటీ, బయట ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ధర్మం అనుకున్నాను. అమ్మా నాన్నల దగ్గర చనువుతో వారి మాటను పాటించాలి అన్న ధర్మం మరిచాను అన్నాడు. చదువుతో పాటు అమ్మా నాన్నలను గౌరవించాలి. వారికి ఆనందం కలిగించేలా మన నడవడి మార్చుకోవాలి. బ్రహ్మచర్యంలో నీ ధర్మం శ్రద్ధగా చదువుకోవటమైనా అంతకన్నా శ్రద్ధగా తల్లిదండ్రులను సేవించుకోవాలి. ఈ విషయంలో మనకి మహాభారతంలో ఒక చక్కని కథ ఉంది. కథలంటే ఇష్టమేనా అని కాత్యాయని అడిగింది. ఉంది ఆంటీ, కథలంటే చిన్నప్పటి నుండి చెరుకోసుకుంటాను ఉత్సాహంగా చెప్పాడు. పూర్వం ఒక కుగ్రామంలో కౌశికుడు అనే ధార్మికుడు ఉండేవాడు. ఆయన వేదాధ్యయన పరుడు, తపస్వి. ఒకనాడు చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేస్తున్న సమయంలో పక్షి రెట్ట వేసింది. ఆయన ఆగ్రహంతో పైకి చూశాడు. ఆ పక్షి వెంటనే భస్మం అయిపోయింది. తన వల్ల పక్షి చనిపోవటం కౌశికుని కలిచివేసింది. మధ్యాహ్న సమయం అయింది. భిక్షాటనకు బయలుదేరాడు. ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష అడిగాడు. ఆ గృహిణి భిక్ష వేయటం కోసం లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆ ఇంటి యజమాని మంచి ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆమె భర్తను చూడగానే సంతోషంతో ఎదురు వెళ్లి ఉపచారాలు చేసి భోజనం వడ్డించింది. భోజనం అయిన తరువాత తాంబూలం అందించింది. ఆ భర్తకు శయనించటానికి ఏర్పాట్లు చేసి ఆయన అలసట తీరేందుకు పాదాలు ఒత్తుతూ భర్తకు ప్రియమైన వాక్యాలు పలుకుతున్నప్పుడు బయట భిక్ష కోసం నిలుచున్న కౌశికుడు గుర్తుకు వచ్చాడు. ఆమె భిక్షాపాత్ర తీసుకుని వచ్చింది. కౌశికుడు కోపంతో రగిలిపోయాడు. భిక్ష పెట్టను అంటే వెంటనే వేరే ఇంటికి వెళ్లేవాడిని కదా, ఇంతసేపు నిలబెట్టడం భావ్యమా అని నిలదీశాడు. ఆ ఇల్లాలు సవినయంగా, నా భర్త ఆకలితో వచ్చాడు, ఆయనకు భోజనం పెట్టి వచ్చేసరికి ఆలస్యమైంది, దీనిని అపరాధం అహంకారంగా భావించవద్దని వేడుకుంది. నీ భర్త ఏమైనా గొప్ప రాజా? ఇంటికి భిక్ష కోసం వచ్చిన విప్రుడు చులకన? విప్రులను దేవతలను కూడా పూజిస్తాడు, నీవు నిర్లక్ష్యం చేశావు అని నిష్ఠూరమాడాడు. విప్రుల మహాత్మ్యం ఎరిగిన దానను, కానీ నాకు నా భర్తే దైవం. భర్తను సేవించటం కన్నా వేరే ధర్మమేమీ తెలియని దానను అనవసరంగా ఆగ్రహించుకో. ఇప్పటికే నీ ఆగ్రహం వల్ల ఒక పక్షి చనిపోయింది. కేవలం మనస వాచ కర్మణ భక్తితో పతిని సేవిస్తున్న దానను కాబట్టి నీ విషయం తెలిసింది. కేవలం వేదాధ్యయనంలోనే నిష్ట కలవాడు. ధర్మ సూక్ష్మత తెలుసుకో. మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుడనే జితేంద్రుని కలుసుకో. తల్లిదండ్రుల సేవయ్యే ధర్మంగా భావిస్తూ వారి సేవలో తరిస్తున్నాడు. నీకు ధర్మ సూక్ష్మత వాని ద్వారా బోధపడుతుంది సూచించింది. కౌశికుడు వినమ్రంగా ఆమె సూచనను స్వీకరించి
ధర్మవ్యాధుని సందర్శించేందుకు వెళ్ళాడు. ధర్మవ్యాధుడు మాంసపు దుకాణాన్ని నడుపుతున్నాడు. దుకాణం వద్ద జనం బాగా అధికంగా ఉన్నారు. ఆ వాతావరణం చూడలేక దూరంగా నిలబడి ధర్మవ్యాధునితో సంభాషించేందుకు నిరీక్షిస్తున్నాడు కౌశికుడు. ధర్మవ్యాధునికి కౌశికుడు తన కోసం నిరీక్షిస్తున్నాడని తెలిసింది. కౌశికుని వద్దకు వెళ్ళాడు. ఆ పతివ్రత చెప్పడం వలన నీవు నా దగ్గరకు వచ్చావు, మా ఇంటికి వెళ్దాము అని చెప్పి మర్యాదగా తన ఇంటికి తీసుకువెళ్లి అతిథి మర్యాదలు చేశాడు. కౌశికునికి ఆశ్చర్యం వేసింది. తన వల్ల పక్షి చనిపోయిందని ఆ ఇల్లాలకి తెలియటం, ఆ ఇల్లాలు పంపిరుదని ఈ ధర్మవ్యాధునికి తెలియటం, వారిరువురిని వారి ధర్మ నిరతిని తలుచుకుంటూ ఉన్నాడు. జీవహింసతో కూడుకున్న జీవనం ధర్మమా అని ధర్మవ్యాధునితో కౌశికుడు అడిగాడు. ఎవరి ధర్మం వారి చేయటమే ధర్మం. ఇది మా కులవృత్తి. బ్రాహ్మణులకు వేదాధ్యయనం, క్షత్రువులకు శిష్టరక్షణ, దుష్ట శిక్షణలతో పరిపాలన, వైశ్యులకు వ్యవసాయం, వ్యాపారం, పాడి పంటల అభివృద్ధి, శూద్రులకు సేవ, వ్యాధులకు మాంసము అమ్మకం, ధర్మాలు ఎవరి ధర్మాలు వారు నిర్వర్తించటమే దైవత్వం. నేను జీవహింస చెయ్యను. వేటగాళ్లను చంపి తెచ్చిన జంతువుల మాంసం విక్రయిస్తాను. ఆతనమే నాకు జీవనాధారం. నా తల్లిదండ్రులను పూజిస్తాను, వారిని సేవిస్తాను, పెద్దలను గురువులను గౌరవిస్తాను, వినయ విధేయతలు కలిగి ఉంటాను, అతిథి పూజలు చేస్తాను, సేవకులను ఆదరిస్తాను. కులం ముఖ్యం కాదు, శీలం ముఖ్యం. ధర్మాలు తెలుసుకోగోరి వచ్చావు కాబట్టి చెప్తున్నా, ఎవరి ధర్మం వారు పాటించడమే ధర్మం అని కౌశికునికి ధర్మబోధ చేశాడు. ధర్మవ్యాధుడు ఇంటికి వెళ్ళగానే తల్లిదండ్రులకు నమస్కరించాడు. కౌశికుని పరిచయం చేశాడు. ఆ తల్లిదండ్రులు కొడుకు చూపే ఆదరణతో ఏ లోటు లేకుండా తూగుటు ఉయ్యాలలో తాంబూల చర్వణం చేసి ఆనందంగా ముచ్చటించుకుంటున్నారు. నాయనా ధర్మవ్యాధ, నీవు త్రికరణ శుద్ధిగా మమ్ము సేవిస్తున్నావు. ధర్మానికి ప్రతిరూపం నీవు. తల్లిదండ్రులను పూజించటంలో పరశురాముడంతటి వానివి అని వారు తమ ప్రేమని ప్రకటించుకున్నారు. ధర్మవ్యాధుడు కౌశికునికి చెప్పాడు. కేవలం తల్లిదండ్రులకు సేవలు చేయటం వల్లనే ధర్మ పరిజ్ఞానం కలిగింది అని. తల్లిదండ్రులు ప్రత్యక్ష దేవతలు. నేను నా ఇల్లాలు నిత్యము భక్తితో వారికి సేవలు చేస్తాం. వారికి సేవ చేయటమే యజ్ఞం, పూజలు, వ్రతాలు. కౌశికముని, నీవు నీ తల్లిదండ్రులను సేవించటం లేదు, వారికి నీ ప్రేమను పంచటం లేదు. కేవలం వేదాధ్యయనంతో తరించాలనుకుంటున్నావు. నీకోసం నీ మాతా పితరులు దుఃఖించి అంధులయ్యారు. వెళ్లి తల్లిదండ్రులకు సేవ చేయి. అన్ని ధర్మాలు, అన్ని విద్యలు బోధపడతాయి. వారి సేవే నీకు క్షేమం అని ధర్మవ్యాధుడు కౌశికునికి ధర్మ సూక్ష్మం చెప్పాడు. కౌశికుడు అంగీకరించాడు. నీవే నాకు జ్ఞానపేక్ష పెట్టిన దేవునివి అని కీర్తించాడు. కౌశికుడు భక్తితో ధర్మవ్యాధిని తన పూర్వజన్మ తెలిసియే ఉంటుంది చెప్పమన్నాడు. పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణుడను, వేదాంగాలు చదువుకున్నాను. ఒక క్షత్రియునితో స్నేహం చేసి వేట యందు ఆసక్తి పెంచుకున్నాను. ఒకనాడు నా బాణం గురి తప్పి పొదల మాటన ఉన్న ఒక మునికి తగిలింది. ఆ ముని, హింస నీ ధర్మం కాదు, కాబట్టి నీవు వచ్చే జన్మలో హింస వృత్తిగా జీవించు అని శపించాడు. నా పరిచర్యలకు ముని కోరుకున్నాడు, కానీ నేను శాపం నుండి తప్పించుకోలేకపోయాను. ముని శాంతించి, నీ వృత్తి హింస అయినను తల్లిదండ్రుల సేవతో ధర్మం మెరిగి జ్ఞానిగా జీవిస్తావని వరమిచ్చాడు అని చెప్పాడు. కౌశికుడు ధర్మవ్యాధునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. కేవలం తల్లిదండ్రులను గౌరవించి వారికి భక్తితో సేవలు చేయటంలోనే ధర్మ స్వరూపమంతా బోధపడుతుందని, భర్తకు భక్తితో సేవలు చేయటం ద్వారా భార్య మహాజ్ఞాని అవుతుందని కౌశికుడు ధర్మవ్యాధుని ద్వారా తెలుసుకుని తాను తన తల్లిదండ్రుల సేవలో పునీతుడవటానికి ధర్మవ్యాధిని అనుమతి తీసుకుని తన నివాసానికి తిరిగి వెళ్ళాడు. రాము, చూసావు కదా, కేవలం తల్లిదండ్రులను భక్తిభావంతో సేవించటం వల్ల ధర్మవ్యాధుడు ఎంతటి జ్ఞాని అయ్యాడో. తన వృత్తి తాను చేసుకుంటూ తల్లిదండ్రులకు సేవ చేస్తూ వారికి ఏ కష్టం కలగకుండా చూసుకోవటం ప్రతి కొడుకు ధర్మం అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. నా మీద నమ్మకం ఉంచి కొన్నాళ్ళు నాన్నగారు చెప్పినట్టు నడుచుకో.
నీలోని మార్పు నీకే తెలుస్తుంది అని కాత్యాయని బుజ్జగించినట్లు చెప్పింది. కొన్నాళ్ళు ఏమిటి అంటే, ఈ రోజు నుంచి నాన్న వాక్య వేదవాక్కు, చదువే నా ప్రపంచం, మీరే నా గురువు అంటూ ఆవేశంగా మాట్లాడాడు. ఆవిడ ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళిరా అని పంపించింది. కాత్యాయనికి నమస్కరించి నెమ్మదిగా తృప్తిగా ఒక నమ్మకంతో రాము ముందుకు సాగాడు. శ్రీహర్ష గారి భార్య సుధ ధరణికి ఫోన్ చేసి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ధరణి సరేనంది. సుధ కారు పంపించింది. ధరణి ఆశ్చర్యపోయింది. వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు, తనకు కారు పంపటం ఏమిటి అనుకుంది. ధరణిని చూడగానే సుధ ఆప్యాయంగా పలకరించి చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ హాల్లో చాలా మంది ముత్తైదులు ఉన్నారు. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఆ రోజు శ్రావణ మంగళవారం. సుధ అందరికీ చీరలు పెట్టి మంగళప్రదమైన ద్రవ్యాలు ఇచ్చి సత్కరించింది. మరల తిరిగి వచ్చేటప్పుడు సుధ వాళ్ళ కారులో ధరణిని ఇంటికి పంపించింది. ఇంటికి వచ్చాక ధరణి చీరను చూసుకుంది. ఖరీదైన చీర, వేరే కవర్లో మంగళ ద్రవ్యాలు ఉన్నాయి. నలుగురితో పాటు అనాలోచితంగా తాను తాంబూలం తీసుకుంది. తను తాంబూలం తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఆమె ఒక గృహిణి. నోము నోచుకుని ముత్తైదువులను పూజించింది. ఆ పూజలకు తాను అర్హురాలేనా? ముత్తైదువులకు మాత్రమే చేసే ఆ ఆచారాలకు సంప్రదాయాలకు తాను దూరంగా ఉండాలా? తనకు పెళ్లి అవ్వలేదు కాబట్టి కన్నె ముత్తైదు అనుకోవటానికి వీల్లేదు. తన కన్యాత్వం చెడింది. వితంతు అనుకోవటానికి వివాహం జరగలేదు. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి అన్న సామెత తంతు అయింది. ధర్మ ప్రచారానికి నడుం కట్టి ధర్మాన్ని ఆచరించలేకపోవడం ఏమిటి? ఏదో ఓపిక ఉన్నది కాబట్టి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఓపిక తగ్గితే నా అనేవాళ్ళు లేరు. కడుపున ఒక కొడుకు పుడితే కనీసం కురివి పెట్టేవాడు, కర్మకాండ చేసేవాడు. లోకంలో ఏ కారు కింద పడి చస్తేనో, చుట్టూ ఎవరూ లేకుండా చనిపోతే దిక్కుమాలిన చావు చచ్చాడు అనుకుంటారు. కానీ దిక్కుమాలిన చావు అంటే కడుపున పుట్టిన బిడ్డలు కాని జ్ఞాతులు కాని ఎవరూ లేక పొందే మరణం దిక్కులేని చావుగా భావించాలి. ఉత్తర లోకాలు పొందటానికి తర్పణాల ద్వారా నీళ్లు వదిలే వారసులు లేక వసురూప, రుద్రరూప, ఆదిత్య రూప దశలు దాటే స్థితి లేదు. పోని యవ్వనంలో శృంగార జీవితాన్ని విలాసవంతంగా గడిపానా అంటే అది లేదు. భార్యాబిడ్డలు ఉన్నవాడు, సగం వయసు అయిపోయినవాడు నా స్థానం ఏమిటి? బయట నా పొట్టిదాన్ని ఉంపుడు కత్తే అంటాడు. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వివాహ వ్యవస్థను, దానిలోని ధర్మ మూలాలను గ్రహింపక లివింగ్ టుగెదర్ గా బ్రతకటం అనేది ఒక అవివేక చర్య. పుట్టగతులు లేకుండా చేస్తుంది. వివాహం చేసుకున్న తర్వాత పుట్టే కొడుకుని ఔరసుడు అంటారు. ఔరసుడి వల్ల ఉత్తమ గతులు పొందవచ్చు. ఔరసుడు లేకపోతే ఆ కూతురు కొడుకుని పెంచుకోవచ్చు. అసలు వివాహమే లేకపోతే ఆలోచనలు ఆవేదన కలిగిస్తున్నాయి. ఇంత వయసు వచ్చాక ఇప్పుడు కలిగింది జ్ఞానోదయం. నా వేదన నాలోనే ఉండిపోవాలా? నా జీవితం పెడదారి పట్టింది. నేను ఎంచుకున్న జీవన విధానం తప్పు అని తెలిసింది. సంఘంలో ఋషుల కాలం నాటి నుంచి ఎన్నో ఆలోచించి ఏర్పాటు చేసిన వ్యవస్థలు మానవ జీవితానికి పరిపూర్ణతనిస్తాయి. తల్లిదండ్రులను ఎదిరించటం, వారి మాటను పాటించకపోవటం వల్ల కలిగే అనర్థాలు ఇప్పుడు అనుభవంలోకి వచ్చి ఏమి లాభం? పోనీ ఎవరినైనా దత్తత తీసుకోవచ్చునేమో కనుక్కోవాలి. దత్తతకేముంది? నా దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం ఏ బీద కుటుంబమో ఒక బిడ్డని ఇయ్యకపోతుందా? అసలు దత్తత తీసుకోవటానికి నాకు ఒక ఇంటి పేరు, గోత్రం ఉండాలి కదా. తల్లిదండ్రులను వీడి ఆ గోత్రం వదులుకున్నాను, ఆ ఇంటి పేరు వదులుకున్నాను. మెట్టినిల్లు లేక వంశం, గోత్రం లేకుండా పోయాయి. భూత భవిష్యత్తులు శూన్యం. వర్తమానం అయోమయంగా ఉంది. నన్ను ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోకూడదు. కానీ నా కథని చదివి నేను చేసిన తప్పులు చేయకుండా వారి జీవితాలను ఆదర్శం చేసుకోవచ్చు అనుకుంటూ కాగితాలు తన వేదనతో నింపేసింది. ధరణి ఇంటికి ఉదయమే వచ్చి పరుకురించింది. ఈ రోజు వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించింది. ధరణి ఏమిటి విశేషం అని కనుక్కుంది. వచ్చిన దగ్గర నుండి మిమ్మల్ని భోజనానికి పిలవటం కుదరలేదు.
పర్వాలేదండి, ఎప్పుడైనా మరొకసారి వస్తానులేండి అని ధరణి తప్పించుకోవాలని చూసింది. ఆవిడ బలవంతం పెట్టింది. ధరణికి తప్పలేదు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో భోజనానికి వెళ్ళింది. ఇంటి ఆవిడ వంట బాగా చేసింది. చాలా ఐటమ్స్ చేసింది. ధరణి మొహమాట పడింది. ఇన్ని ఐటమ్స్ చేస్తారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు, చాలా శ్రమ పడ్డారు అని పొగడ్తగా అంది. ఆవిడ ధరణి వంక చూస్తూ ఆప్యాయంగా, మిమ్మల్ని చూస్తుంటే నా తోబుట్టు అనిపించింది, ఎప్పుడో పిలవాల్సింది, మొహమాట పడకండి అంటూ కొసరి కొసరి వడ్డించింది. వాళ్ళకు ఒక కూతురు, ఆ అమ్మాయి కూడా వాళ్ళతో పాటు భోజనాన్ని కూర్చుంది. ఆమె పేరు రమ్య. ధరణి చనువుగా, రమ్య, ఏం చదువుతున్నావమ్మా అని అడిగింది. ఫిజిక్స్ లో రీసెర్చ్ చేస్తున్నానండి అని చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళు ఉంది రీసెర్చ్ అన్నది ధరణి. ఆ అమ్మాయికి తల్లి కల్పించుకుని ఇప్పటికి 4 ఏళ్ళు అయింది. 30 ఏళ్ళు వచ్చాయి. ఇంకా ఎన్నాళ్ళో ఈ చదువులు అంటూ ధరణి వద్ద తన మనస్సులోని బాధను చూచాయిగా చెప్పింది. రమ్య, అమ్మా మొదలు పెట్టావా అంటూ చిరుకోపం ప్రదర్శించింది. టాపిక్ మార్చాలని ధరణి, ఈ రోజు వంటలు చాలా బాగా ఉన్నాయి, నువ్వే చేసావా రమ్య అని అడిగింది. వాళ్ళ అమ్మ, అయ్యో నా తల్లి, వంట చేయడం కూడానా? యువతల చెంబు అవతల పెట్టదు, పుస్తకాలే తన లోకం, ఇక వంట నేర్చుకున్నది ఎప్పుడు, వండింది ఎప్పుడు, పుస్తకాల పురుగు అంటూ నిట్టూర్చింది. రమ్య అసహనాన్ని గమనించింది ధరణి. రమ్యని, మీరు అలా అనకండి, ఈ అమ్మాయి చదువుల సరస్వతి, విద్య అందరికీ అబ్బేది కాదు. బాలురైనా బాలికలైనా విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యాశ్రమం అంటారు. ఈ ఆశ్రమంలో స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్లుగా స్పర్ధతో విద్య నేర్చుకోవాలి. నాకు చదువుకునే వాళ్ళంటే చాలా ఇష్టం. రమ్య, అప్పుడప్పుడు మనం కలుసుకుందాం, నాకు తెలియని విషయాలు నువ్వు చెప్పాలి, నీకు కూడా కాస్త రిలాక్స్ గా ఉంటుంది, మా ఇంటికి రా అని రమ్యని ఉత్సాహపరిచింది. ఆ రోజు చాలాసేపు ఇంటి వాళ్ళతో గడిపి తన పోర్షన్కు వెళ్ళింది. సాయంత్రం రమ్య ధరణి దగ్గరకు వచ్చింది. ధరణి రమ్యకు చక్కని ఫిల్టర్ కాఫీ ఇచ్చింది. రమ్య తనకి కాఫీ అంటే చాలా ఇష్టమని, కాఫీ చాలా బాగుంది అని మెచ్చుకుంది. ధరణి రమ్యని తన గోలు ఏమిటి అని అడిగింది. ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదవటమే ఆంటీ, పరిశోధన ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు, బాగా లోతుగా అధ్యయనం చేయాలి అన్నది. అదే రమ్యతో తను ఒక నవల వ్రాస్తున్నానని, దానికి తమ సంభాషణ ఉపయుక్తంగా ఉంటుందని, అందుకు తన అభిప్రాయాలను సూటిగా నిర్మోహమాటంగా చెప్పాలని కోరింది. రమ్య ఎక్సైటింగ్ గా ఫీల్ అయింది. తప్పకుండా ఆంటీ, మనం ఫ్రీగా మాట్లాడుకుందాం అని చెప్పింది. ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడగనా, మీరు పెళ్లి చేసుకోలేదా అని అడిగింది. ధరణి నవ్వింది. ఇన్నాటికి నువ్వు ఒక్కదానివి నా పెళ్లి గురించి అడిగావు. నా కథ నేను ఎవరితోనూ చెప్పుకోలేదు, మొత్తం కథ చెప్పనా, నీకు బోర్ కొడుతుందేమో అంది. రమ్య తన వర్క్ తో చాలా టైర్డ్ గా ఉన్నానని, ఆ వర్క్ నుండి రిలాక్స్ అవటానికి ధరణి దగ్గరికి వచ్చానని చెప్పింది. ధరణి తనకి కూడా చదువు అంటే పిచ్చి అని, రచయిత్రిగానో కవయిత్రిగానో పేరు తెచ్చుకోవాలని కలలు కన్నానని చెప్పుకుంది. తన జీవితంలో జరిగిన ఒకే ఒక మలుపు తన జీవితాన్ని తారుమారు చేసిందని చెప్పింది. రాత్రి తాను పడ్డ వేదనను రమ్యతో పంచుకుంది. ధరణి, స్త్రీ పురుషులు సమానమని, సమాన హక్కులని మీ యువత నినదిస్తోంది. చదువు, వృత్తి, ఆశయాలు, హక్కులు అన్నీ కావాలి, కానీ బేసిక్ గా మనం మానవులు ప్రకృతికి లోబడి జీవనం సాగించాలి, పగలు శ్రమించాలి, రాత్రి నిద్రించాలి. పెళ్లి చేసుకోము అని ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకుంటే సృష్టి ముందుకు సాగుతుందా? రమ్య, పురుషాధిక్యం సహించలేకే ఆడవాళ్ళు చదువులు ప్రారంభించారు, ఆర్థిక స్వాతంత్రం కోసం ఉద్యోగాలు చేస్తున్నారు, పెళ్లే పరమావధిగా ఆడవాళ్ళు మగవాళ్లకు లొంగి వాళ్ళ అడుగులకు మడుగు లొత్తుతూ బ్రతకాలా అన్నది. ధరణి, మనం ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎంత సంపాదన సంపాదించినా మంచి జీవితం కోసమే కదా. జీవితం అంటే వ్యక్తిత్వాలను పక్కన పెట్టి ఆప్యాయతలు అనురాగాలు పంచుకుంటూ జీవిత భాగస్వామిని ఎంచుకుని ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవటం. ఆ కుటుంబమే లేకపోతే జీవితానికి పరిపూర్ణత లేదు. నీ రీసెర్చ్ మధ్యలో ఆపివేస్తే ఏం జరుగుతుంది? నేను ఇన్నాళ్ళు కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. ధరణి, మన దేశంలో యుగ యుగాలుగా మన పెద్దలు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరు ఏ కులంలో పుట్టినా కుటుంబ వ్యవస్థను అంగీకరించాలి. మానవ సృష్టి కొనసాగాలి. అందుకే ప్రతి కులంలోనూ ప్రతి వ్యక్తికి 4 ఆశ్రమాలు ఏర్పాటు చేశారు.
బ్రహ్మచర్యంలో చదువుకోవాలి. ఎంతవరకు చదువు? వయసు వచ్చే వరకు చదువుకోవాలి. తర్వాత వివాహం చేసుకోవాలి. గృహిణిగా నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ సమయం దొరికితే చదువుకో. అంతేగాని వయసు మళ్ళేదాకా చదువుకుంటాను అనుకుంటే ఒంటరిగా మిగిలిపోతావు. అంతా చెప్పి మీరు కూడా పెళ్లి తప్పదంటున్నారు కదా అంది రమ్య. ధరణి, పశువుల మాదిరి మానవులు సంగమించలేరు. మనుషులకు మోహం పుట్టాలి. అది యవ్వనంలో స్త్రీ పురుషుల మధ్య పుడుతుంది. ఆ మోహంలో ఆనందం ఉంది, తృప్తి ఉంది. ప్రకృతి స్త్రీ పురుషుల మధ్య ఏర్పాటు చేసిన ఒక దివ్య అనుభూతి. ప్రతి మనిషికి స్త్రీ అయినా పురుషుడైనా ఆనందం కావాలి, అనుభూతి కావాలి, సుఖం కావాలి, ప్రేమ అనురాగం కావాలి. అవి లేని జీవితం నిస్సారంగా ఉంటుంది. రమ్య, ఫిజిక్స్ చదివితే ఎమోషన్స్ తెలియవు, సాహిత్యం చదివితే ఎమోషన్స్ అనుభవంలోకి వస్తాయి తెలిసింది. మరి నేను ఇప్పుడు ఏమి చేయాలి చెప్పండి? బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టు. మీ నాన్నని గౌరవించావు, మీ అమ్మ తిట్టినా భరించావు. రేపు నీ భర్త కూడా నీ మనిషే. నీ జీవితంలో అందరికంటే అధికుడు అన్న భావంతో గౌరవించు. అతని ఆగ్రహాన్ని సహించు, ఆనందాన్ని పంచు, అనురాగం పొందు. మానవ జీవితాన్ని సార్థకం చేసుకో. రమ్య, ఏమిటో ఆంటీ మీరు చెప్పే బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం అంటుంటే ఏదో ట్రాష్ అనిపించింది మొదట్లో, కానీ తెలుసుకోవాలనిపిస్తోంది. కాస్త అర్థమయ్యేటట్లు చెప్పండి ప్లీజ్. ధరణి, మనిషి పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. ఈ మధ్య జీవించేది అత్యధికంగా 100 ఏళ్ళు అనుకో. అంతకు మించి మరి కొంతకాలం జీవించేది కోట్లల్లో ఒకరిద్దరు మాత్రమే. పోని అందరూ నిండు నూరేళ్లు జీవిస్తున్నారా అంటే అది లేదు. జీవించే కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మన పెద్దలు చెప్పారు. జీవిత కాలాన్ని 4 భాగాలు చేశారు. వాటికి ఆశ్రమాలు అని పెట్టారు. ఒక్కొక్క ఆశ్రమంలో ఇంతకాలం ఉండాలి అని పేరు పరిమితి పెట్టారు. ఆశ్రమం కాల పరిమితి ఎందుకంటే ధరణి, నీకు చిన్నతనం గుర్తుందా? గుర్తుందండి. ఆడుకోవటం, అట్ల దద్దినాడు ఉయ్యాలలోకటం, గోరింటాకు పెట్టుకోవటం, తొక్కుడు బిళ్ళలు ఆడుకోవటం, పాటలు పాడటం, గంతులు వేయటం, అబ్బో చాలా ఉన్నాయి అంది. ధరణి, అదేమిటి చిన్ననాడు అనగానే ఆటపాటలు చెప్పావు, ఇప్పుడు అవన్నీ చేయటం లేదా? రమ్య, పెద్దదాన్ని అయ్యాను కదండి, ఇంకా గంతులు అవి చేయలేను. చేసినా బాగుండదు, అంత టైం కూడా లేదు. చూసావా, చిన్న విషయం గమనించావా? వయసులో మార్పుని గమనించావా? నీకు తెలియకుండానే పెద్దరికం వచ్చింది. నీ మాట, ఆట, పాట అన్నీ మారిపోయాయి. బాల్యంలో గంతులు వేసి ఆనందించావు, అవి ఇప్పుడు చేయకూడదు అనిపించింది. నీ చదువు, వయస్సు నీకు ఉందాతనం తెచ్చిపెట్టాయి. రమ్య, ఆశ్రమాలు అంటే మన డ్యూటీస్ ని విభాగించటం అన్నమాట. బాల్యంలోనే శక్తి తక్కువ చదువుకోవాలి, యవ్వనంలో శక్తి పుంజుకుని సంపాదించాలి, ముసలితనంలో శక్తి తగ్గి సంపాదించిన దాంతో ఇతరుల సహకారంతో జీవించాలి. రమ్య, నీ రీసెర్చ్ అయిన తర్వాత ఏమి చేద్దాం అనుకుంటున్నావు? జాబ్ చేస్తానండి. నాన్న పెద్దవారు అయ్యారు, అమ్మకు ఓపిక కూడా తగ్గింది. ఇంకా ఎంతకాలం వారి మీద ఆధారపడటం? నేను చదివిన చదువుకి సార్థకత రావాలి, బ్రతకటానికి డబ్బు కావాలి కదండి. చదువు డబ్బు సరే, మరి కొన్నేళ్లకి నువ్వు కూడా పెద్దదాని అవుతావు, ఓపిక సన్నగిలుతుంది, అమ్మా నాన్న వెళ్ళిపోతారు, నీకు తోడు ఎవరుంటారు? పెళ్లి చేసుకుంటే నీ భర్త, నీ పిల్లలు నీకు అండగా ఉంటారు. శారీరకంగానూ మానసికంగానూ నీ కుటుంబం నీకు ఆనందాన్ని ఇస్తుంది. రమ్య, బ్రహ్మచర్యం యుక్త వయసు వచ్చే వరకే అన్నారు కదా, మరి భార్యాభర్తలు చివరి దాకా కలిసి ఉండాలంటారు కదా. చివరి 2 ఆశ్రమాలు ఎప్పుడు వస్తాయండి? నీ కొడుకులకు పెళ్లిళ్ళు అయ్యి మనుమలు పుట్టిన తర్వాత, ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత, సంసార బాధ్యతలు పిల్లలకు అప్పచెప్పి వ్యవహారములకు దూరంగా ఉంటూ ధ్యానంతో జ్ఞానాన్వేషణ చేస్తూ వానప్రస్థం గడపాలి. వనాలు లేవు కాబట్టి గృహములోనే మనస్సు భగవంతుని పైనే లగ్నం చేస్తూ జీవించాలి. నీకు అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తాయి. ఎక్కువ ఆలోచించకు. తల్లి వచ్చింది. ఏమిటండి మా అమ్మాయి మిమ్మల్ని విసిగించేస్తుందా అన్నది. లేదండి, కాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నాం. రమ్యకి మంచి సంబంధాలు వెతకండి, త్వరలో పప్పనం పెట్టాలి అన్నది ధరణి. ఆవిడ గారు ఒప్పుకోవాలి కదా అన్నది. రమ్య తల్లితో మీ ఇష్టం అమ్మా అని మేడ మీదకి వెళ్ళింది. రమ్య తల్లి ధరణి వంక కృతజ్ఞతగా చూసి నమస్కరించి వెళ్ళింది. తరువాయి భాగం గృహస్థాశ్రమం. పినాకపాణి కాత్యాయనిల స్వగృహం
అద్భుతంగా నిర్మించబడింది. శ్రీహర్ష దగ్గరుండి తన స్వీయ పర్యవేక్షణలో లోపల ఇంటీరియర్స్ తో సహా అద్భుతంగా గృహప్రవేశానికి సిద్ధం చేశారు. శుభముహూర్తంలో పినాకపాణి, కాత్యాయని, ధర్మాచరణ యజ్ఞ వేదిక సభ్యులు వెంటరాగా నూతన గృహప్రవేశం చేశారు. వాస్తు పూజ, వాస్తు హోమం, గణపతి హోమాలు నిర్వహించారు. అతిథులందరూ ఇల్లు దేవేంద్ర భవనంలాగా ఉంది, చుట్టూ తోట దేవేంద్రుని ఉద్యానవనం నందనవనం వలె ఉన్నది అని అభినందనలు అందించారు. అందరికీ శాస్త్రీయంగా నేల మీద అరటి ఆకులు వేసి భోజనాలు వడ్డించారు. కింద కూర్చోలేని వారికి వేరే గదిలో టేబుల్స్ వేసి ఏర్పాటు చేశారు. అతిథులందరినీ పినాకపాణి, కాత్యాయని దంపతులు పేరు పేరున పలకరిస్తూ అన్ని అందుతున్నాయా, నెమ్మదిగా భోజనం చెయ్యండి అంటూ అతిథుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అతిథులందరికీ బట్టలు పెట్టి సత్కరించారు. రాజారాం గారు పినాకపాణి వద్దకు వచ్చి, అయ్యా, మీ భోజనాలు మర్యాదలు చాలా బాగున్నాయి అని అభినందించాడు. పినాకపాణి శాకాహారులైన ప్రతి గృహస్థు తమకు ఇంటిలో కొన్ని జీవహింసలు చేస్తూ ఉంటాడు. ఆ జీవహింసలు జరిగే స్థానాలను పంచసూనాలు అంటారు. పొయ్యి, రుబ్బురోలు, చీపురు, రోలు, రోకలు, నీళ్ల బిందె పెట్టిన చోటును హింసా స్థానాలుగా చెబుతారు. ఈ పాపాన్ని తొలగించడం కోసం పంచమహా యజ్ఞాలు చేయాలని పెద్దలు చెప్పారు. అదేమిటండి, మనం కావాలని ఏ జీవినైనా చంపితే పాపం గాని ఇల్లు ఊడ్చుకోకుండా ఉంటామా, వంట చేసుకోకుండా ఉంటామా? అక్కడ ఏవేవో చిన్న చిన్న క్రిములు చేస్తే అవి కూడా నేరమేనా అన్నాడు రాజారాం. పినాకపాణి తెలిసి చేసిన, తెలియక చేసిన పాపం పాపమే. ఆంగ్లంలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్స్క్యూజ్ అన్నారు. రాజారాం, ఆ పంచమహాయజ్ఞాలు ఏమిటండి అన్నాడు. పినాకపాణి, అవి బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం అని చెప్పారు. భీమశంకర్ కల్పించుకుంటూ, నేను ఇంతవరకు ఏ యజ్ఞం చూడలేదు, అట్లాంటిది నేరుగా 5 యజ్ఞాలు చేయమంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ యజ్ఞాలు ఎట్లా చేయాలో చెప్పండి, కనీసం విని తెలుసుకుంటాం అన్నాడు. పినాకపాణి నవ్వి, బ్రహ్మయజ్ఞం అంటే నిత్యము వేదం చదవటం, ఇతరులకు నేర్పటం. పితృయజ్ఞం అంటే చనిపోయిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టడం, తర్పణలు విడవటం. దేవయజ్ఞం అంటే దేవతల ప్రీతి కోసం హోమాలు చేయటం. భూతయజ్ఞం అంటే అల్పజీవులు, కాకులు, చీమలు, పావురాలు వంటి వాటికి ఆహారాన్ని అందించటం. మనుష్య యజ్ఞం అంటే అతిథులను పూజించటం. భీమశంకర్, సార్, మేము వేదాలు చదవలేదు కాబట్టే ఇతరులకు బోధించే అవకాశం లేదు, మరి మాకు బ్రహ్మయజ్ఞ ఫలం ఎలా వస్తుంది అని అడిగాడు. పినాకపాణి తడుముకోకుండా, వేద ప్రచారం చేసిన, వేద పండితులను ఆదరించిన, వేదం నేర్పే గురువులకు, వేదం నేర్చుకునే శిష్యులకు కావలసిన సహాయ సంపత్తులు అందించడం కూడా బ్రహ్మయజ్ఞమే అని చెప్పారు. రాజారాం, ఈ అతిథి పూజ అనేది ప్రత్యేకంగా ఏమిటి, అసలు అతిథి అని ఎవరిని సత్కరించాలి అని అడిగాడు. పినాకపాణి రాజారాంని అభినందిస్తూ, మంచి ప్రశ్న అడిగారండి అని అతిథి గురించి తెలియచేశాడు. తరువాయి భాగం అతిథి. ఒక చోట నుండి మరొక చోటుకి సంచరించేవాడు అతిథి అని చెప్పారు. అనుకోకుండా ఎవరైనా ఇంటికి వచ్చి ఒక పూట, పగలు అయినా కావచ్చు, లేక రాత్రి అయినా కావచ్చు, భోజనానికి వచ్చి వెళ్ళిపోయే వారిని మాత్రమే అతిథిగా చెప్పాలి. నిజానికి తమ వర్ణం వాడు మాత్రమే అతిథి కాని ఇతర వర్ణాల వారు వచ్చిన వారిని అతిథి సమానులుగా గౌరవించాలి, ఆదరించాలి. పగటిపూట వచ్చిన వాడు కూడా అతిథియే, కానీ రాత్రిపూట వచ్చిన అతిథికి తప్పనిసరిగా ఆతిథ్యం ఇవ్వాలి. కాకులకు, ఇతర అల్పజీవులకు భూతబలిని సమర్పించి మధుకరం కోసం వచ్చే వేద విద్యార్థులకు భిక్ష వేసి, ఈ రోజుల్లో అలా వచ్చేవాళ్ళు లేరు, కేవలం శాస్త్రం తెలియటం కోసమే చెబుతున్నాను అంటూ అతిథులు, బంధువులు తమ వద్ద ఉన్న, తమ పోషణలో ఉన్న వారికి పెట్టి ఆ దంపతులు భోజనం చేయాలి. భీమశంకర్, ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇంత ఉడకేసుకుని డబ్బాల సర్దుకుని ఆఫీసులకు పరిగెడుతున్నారు. ఇంట్లో
నా అనేవాళ్ళు లేరు అన్నాడు. పినాకపాణి, అది కాదు శంకర్ గారు, మీ ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరిగింది అనుకోండి. ఇంటికి అనేక మంది అతిథులు వస్తారు. ఇంట్లో మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు. వారందరి భోజనాలు అయిన తర్వాత మీ దంపతులు భోజనం చేయాలి. మీ ఇంటికి వచ్చిన అతిథులు భోజనం చేయకుండా ముందు వరుసలో మీరు కూర్చోవటం గృహస్థు ధర్మం కాదు, అతిథిని సేవించుకోవటము కాదు అని చెప్పారు. భీమశంకర్, బీదవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి అతిథి వస్తాడు, ఏమి చెయ్యాలి? పినాకపాణి, నేల మీద చాప పరిచి లేక దుప్పటి పరిచి మంచినీళ్లు ఇచ్చి ఆప్యాయంగా పలకరించితే చాలు, అది కూడా అతిథి పూజే అని అతిథి ధర్మం చక్కగా వివరించారు. వచ్చిన అతిథులందరూ ఇంటి చుట్టూ ఉన్న ఉద్యానవనంలో విహరించారు, యజ్ఞశాలను దర్శించారు. సాయంత్రం 5 గంటలకి అందరికీ తేనీరు, స్నాక్స్ ఇచ్చారు. విశాలమైన సభా ప్రాంగణంలో ఆసీనులైనారు. వేదిక మీద పినాకపాణి దంపతులు ఆసీనులైనారు. ధర్మాచరణ యజ్ఞ వేదిక అధ్యక్షులు అతిథులకు స్వాగతం పలికారు. ఇది పినాకపాణి గారి నివాసం. ఇక్కడ యజ్ఞశాలలో నిత్యం హోమాలు జరుగుతాయి. ఎవరు హోమాలు చేసుకోవాలన్నా ఇక్కడకు వచ్చి చేసుకోవచ్చు. ధర్మ ప్రసంగాలు చేసుకోవాలన్నా ఇక్కడకు వచ్చి చేసుకోవచ్చు. ధర్మ ప్రసంగాలు ఈ సభా ప్రాంగణంలో నిర్వహించుకోవచ్చు. ఎవరు ధర్మాచరణ ప్రచురణకు పూనుకున్న వారికి కావలసిన సహాయ సంపత్తి మన కమిటీ అందిస్తుంది. ఈ రోజున పినాకపాణి దంపతులను అభినందించటానికి సమావేశమైన మీరు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వేదికపైకి వచ్చి మీ అభినందనలు తెలిపి వెళ్ళవచ్చు అని రాజారాం గారు సభికులకు తెలియచేశారు. ఒక్కొక్కరు వేదిక మీదకు వెళ్లి పినాకపాణి దంపతులకు తాము తెచ్చిన కానుకలు అందించి అభినందించారు. పినాకపాణి దంపతులు అందరికీ తమ కృతజ్ఞతలు తెలియచేశారు. అతిథులు ఒక్కొక్కరు తమ నివాసాలకు వెళ్లిపోయారు. శ్రీహర్షని పినాకపాణి దంపతులు ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలియచేశారు. శ్రీహర్ష, మీ ధర్మ సౌధ నిత్యము ఇలాగే అతిథులతో కళకళలాడాలి అన్నాడు. కాత్యాయని అనుకోకుండా చక్కని పేరు పెట్టారే, ఈ రోజు నుండి మా నివాసాన్ని ధర్మసౌధగా పిలుచుకుందాం అని తన ఆనందాన్ని ప్రకటించింది. శ్రీహర్ష గొప్ప ఆర్కిటెక్ట్. రాత్రిపూట ఆ భవనం చుట్టూ లైట్లు వేసి ఉంచటంతో దూరం నుండి చూసేవారికి దేవేంద్ర భవనం లాగా కాంతులతో వెలిగిపోతుంది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.